సమయమును దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడటానికి ప్రయాసపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. అపోస్తులైనటువంటి పేతురు గారు తన జీవితంలో ఆయన దేవుని కొరకు నిలబడినటువంటి వారిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనందరము ఆలోచిస్తూ ఉంటాం. ఆయన సంఘానికి మూలస్తంభంగా ఉండి సంఘాన్ని నిలబెట్టాలని, సంఘాన్ని బలపరచాలని, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ సరిచేయాలని, అనేకులను సత్య మార్గం వైపు నడిపించాలని ఎదురు చూసిన దేవుడు. ఆ దేవుడు చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు పేతురు యొక్క మనసును ప్రేరేపించి పేతురు యొక్క పరిస్థితి మీదకి మహిమ కలిగినటువంటి పరిశుద్ధాత్మను పంపించి ఆయనను ప్రేరేపించి ఆయన ద్వారా బలపరిచి సంఘాన్ని నిలబెట్టాలనుకున్నాడు. అందువల్ల పేతురు గారు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి శుభమని ఈ మాట రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు జాగ్రత్తగా విని గమనిస్తే, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విభేదాలను బట్టి, విభేదాలు అప్పటిలోనే జరిగాయి, ఇప్పటిలో కాదు, అప్పటిలోనే విభేదాలు జరిగాయి. విభేదాలను బట్టి వాళ్ళను బలపరచటానికి వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు వెండి బంగారము వజ్ర వైడూర్యాలు మీ పితృ పారంపర్యమైనటువంటి ఆచారాలు వీటల్లో ఏవి కూడా మిమ్మల్ని రక్షించలేదు. వీటల్లో ఉన్న వేటి వలన మీరు బాగుపడలేదు. మీరు ఎలాగ బాగుపడ్డారంటే క్షయమైపోయేటువంటి ఈ మట్టి శరీరములో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు తన వాక్యము వలన, దేని వలన? తన వాక్యము వలన మిమ్మల్ని అక్షయమైనటువంటి బీజముగా మార్చి ఉన్నాడు. క్షయము అక్షయము అనేటువంటిది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనది. క్షయమైపోయేటువంటిది ఈ శరీరం. క్షయమైపోయే ఈ శరీరానికి ఆశలు, అనేకమైనటువంటి దురాశలు, కోరికలు అవసరం లేదని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని కింద ఏమంటారు, గనుక మీరు నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకని ఎడల ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమ కలిగి ఉండండి అని మాట్లాడుతున్నారు. మీరు క్షయబీజము నుండి, క్షయమైపోయేటువంటి బీజము నుండి కాదు. క్షయమైపోయేటువంటి బీజం ఏంటిది? క్షయమైపోయేటువంటి బీజం ఏంటంటే
మొదటి మనుషుడు ప్రకృతి సంబంధమైన వాడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. మొదటి మనుషుడు ఎవరంట? ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఆ మనుషులలో నుంచి వచ్చిన మిమ్మల్ని బాగినండి, ఆ మనుషునిలో నుండి వచ్చిన మిమ్మల్ని ప్రకృతి సంబంధము కానీ పరసంబంధమైన మనుషులుగా మార్చాలని, పరసంబంధమైన మనుషులుగా మార్చాలని ఆయన మిమ్మల్ని ఎలాగన్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 1:18 ఒక్కసారి మనం చదువుదాము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. తన సంకల్పం ప్రకారము కనెను. ఇక్కడ దేవుడు ఒక మనిషిని కంటున్నాడు. కనటం అంటే ఏంటిది? ప్రసవించు స్త్రీ ఎలాగైతే ఒక బిడ్డను జన్మనివ్వటానికి ఆ ప్రసవ వేదన పడుతుంటుందో, అదే విధముగా ఇక్కడ దేవుడు తన వాక్యం వలన ఒక మనిషిని మరలా కంటున్నాడు అన్నాడు. ఇది లోకానికి విరుద్ధంగా ఉంటుంది, లోకానికి ఇది నచ్చదు. అయినా బైబిల్ గ్రంథం మనకు చక్కగా ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ నుంచి నిదానముగా చదువుదాం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. జీవించు ప్రాణి, జీవింపచేయు ఆత్మ. ఇక్కడ రెండు చాలా వ్యత్యాసంగా ఉన్నది. జీవింపచేయు అనే దానికి అర్థం ఏమిటి? జీవిస్తుందంటే ఇది ఒక్కతే, ఇంక వేరే వాళ్ళతో సంబంధం లేదు. జీవింపచేయటం అంటే వీళ్ళు జీవిస్తూ వేరే వాళ్ళను జీవింపచేస్తూ ఉంటారు. వీళ్ళు బ్రతికి మరొకరిని బ్రతికించటము అంటే, మీకు బాగా గమనించి ఆలోచించండి. కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళు బ్రతుకుతూ మరొకలకు బ్రతుకునివ్వటానికి తమ్మును తామే ఏం చేసుకుంటారు? వాళ్ళను వాళ్ళే కొన్ని విషయాలలో బాధలు పెట్టుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? బాధలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మనందరికీ అర్థం కావటానికి, నీకు హాయినివ్వటానికి చెట్టు ఎండ తను భరించుకొని నీకు నీడనిస్తుంది. అప్పుడు నువ్వేమంటావంటే చెట్టు మంచిది అంటావు. ఎందుకు? నీ మీద ఎండ పడనివ్వకుండా ఆ ఎండ తనే భరించి నీకు చల్లటి నీడనిచ్చింది. ఇప్పుడు ఎండ భరించేది ఎవరు? చెట్టు. ఆ చెట్టు ఎండను భరిస్తూ నీకు ఏమినిస్తుంది? నీడనిస్తుంది. ఇప్పుడు చెట్టు నీడలో ఉన్న నీవు చెట్టును మరిచిపోయినట్టుగా ఉన్నది ఈరోజు. అందుకే కదా లోకమంతా ఎలాగుంది? నీడనిచ్చే చెట్టును కొట్టేసుకుంటున్నాం. నీడనిచ్చే చెట్టును ఏం చేస్తున్నా? కొట్టేసుకుంటున్నాం. ఎండొచ్చినాక చెట్టును ఎత్తుకుంటున్నాం. నీకు కనపడలే. నీ చేతులతో నువ్వే నరికేసుకున్న తర్వాత కనపడుద్దా? ఇప్పుడు అనుకుంటావు, అప్పుడు ఇక్కడ చెట్టు ఉండేది, దీని కింద నేను కూర్చుండేవాడిని, ఎంత బాగుండేదో. ఇప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నాను, బయట ఉండలేకపోతున్నాను, ఈ ఎండకు భరించలేకపోతున్నానని వేరే చోటకు వెళ్ళటానికి నీ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి ఎందుకోసమయ్యా ఈ చెట్టును కొట్టేసావంటే, నా బ్రతుకు కోసం, నా బ్రతుకు తెరువు కోసం, నువ్వు బ్రతకడం కోసము ఈ నీడనిచ్చేటువంటి చెట్టును కొట్టేశావు. ఆ రోజు 2 రోజులు సుఖం కోసం చెట్టును కొట్టేసుకున్నావు. తర్వాత కష్టం వచ్చిన తర్వాత చెట్టు విలువ అర్థమైంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా ఆ చెట్టు మళ్ళా రాదు. అప్పుడప్పుడు మీ పొలాల గెట్లు కాడు ఉంటాయి చెట్లు, కొన్ని యాప చెట్లు మంచివి. మీరు ఎండ పొద్దున వెళ్ళినప్పుడల్లా దాని కింద కూర్చొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక 500 1000 రూపాయలు ఇస్తారంటే, ఈ చెట్టు ఏమన్నా నన్ను ఉద్ధరిస్తుందా? 500 పోతే పోయి నేను ఇచ్చేస్తా.
తర్వాత ఆ చేలో 24 గంటలు పని చేయాల్సి వచ్చినప్పుడు రోజు ఏడుస్తుంటావు, 500 ఎప్పుడో బునాయి, చెట్టు నుంటే నేను ఒక గంట తోడు కూర్చుండేవాడిని కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీకు ప్రశాంతత ఇవ్వటానికి అది బాధపడినప్పుడు బాధపడుతున్న దాని విలువ నీకు అర్థం కాల. అప్పుడు నీకు అది అర్థం కాల. అక్కడ వచ్చే 500 రూపాయలు నీకు అర్థమైపోయాయి. ఈ 500 రూపాయలతో అన్నం తినొచ్చు, కూరలు కొనుక్కోవచ్చు, మనం షాపింగ్ చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనివల్ల నాకేం ప్రయోజనం అంటే దాని విలువ మీకు తర్వాత అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎంత పోరాడినా మరలా రాదు. మరలా దాన్ని నువ్వు తయారు చేయాలంటే నీ జీవితాంతము చూసినా అది నీ కొరకు ఉండదు. ఇక్కడ అన్నాడు, మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. మొదటి మనుషుడు జీవించు ప్రాణి. ఈ ప్రాణి జీవించాలంటే ఏమి కావాలి? జీవము కావాలి, అంతేనా? ఆ జీవం ఎలా వస్తుంది? జీవింపచేయు ఆత్మ ద్వారా జీవం వచ్చింది. జీవింపచేయు ఆత్మ. ఇప్పుడు మీరు పొలాల్లో పంట వేస్తారు, అది పొగాకు కానీ మిరప కానీ. వేసినప్పుడు మొక్కలు నాటేస్తారు. నాటిన తర్వాత మీరు తీసుకొచ్చి ఒక చెంబో 2 చెంబోలు నీళ్ళు పోస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ చెట్టు బ్రతకాలంటే నీళ్ళు అనేవి ఎప్పుడూ పోస్తూ ఉండాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? మిరప చెట్లు కావాలంటే తెలుసు కదక్క, మీరేం చేస్తారు? ఎప్పుడు దానికి తేమ వేస్తూ, అంటే నీళ్లు కడుతూనే ఉండాలి. ఆ నీళ్లు కట్టాలంటే దానికి జీవనాధారమైన నీరునిచ్చేటువంటి బోరు ఉండాలి. ఇక్కడ మనందరం కూడా ఒక మొక్కలమైతే యేసు ప్రభు వారు నీటినిచ్చే బోరులు అంటాడు, జీవింపచే ఆత్మ. ఇప్పుడు ఆ బోరు ఎండిపోయిందంటే ఈ పొలానికి విలువ ఉండదు. తర్వాత సంవత్సరం నువ్వు పొలం ఎత్తావంటే బోరు లేదు కనుక పొలం వేసిన ఒకటే అవసరం లేదు. జీవింపచేయి ఆత్మ, జీవింపచేయుది. కాబట్టి జీవింపచేయు ఆత్మ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇక్కడ మనం చూడండి, చదువుకుంటున్న తర్వాత, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదియే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. బాగానండి. మొదటి మనుషుడు దేని నుంచి పుట్టాడంట? మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుండి వచ్చినవాడు. పరలోకము నుండి వచ్చినటువంటి వ్యక్తి మట్టి నుండి పుట్టిన వానికి మహిమనివ్వాలని చూస్తున్నాడు ఇక్కడ. పరలోకము నుండి వచ్చిన వ్యక్తి మట్టి నుండి పుట్టిన వానికి మహిమనివ్వాలని చూస్తూ మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యముని నింపాలని, ఈ మట్టి దేహములో ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి లోక ఆశలను చంపేసి నిన్ను కూడా మహిమ కలిగిన వానిగా మార్చాలని ఈ మట్టికి మహిమనిస్తున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మన అందరికీ చెప్తూ ఏమన్నాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి పోయినా చదువుకోండి, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచుకోవద్దు అని చెప్పాడమ్మా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచుకోవద్దంటే ఎందుకంటే భూమి మీద ఉండేటువంటిది క్షయమైనది. ఏంటిదంట? క్షయమైనది. 4 రోజులు ఉంటుంది, 5వ రోజు పోతుంది. అది ఏదైనా తెలుసక్క, ఏదైనా ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు ఉంటుంది, 5వ రోజు పోతుంది. మరి 6వ రోజు ఉంటుందా? ఉండదు. అందుకే ఉన్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని రాయబడింది బైబిల్ గ్రంథం. సర్వ శరీరులు అంట గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండును, పువ్వు రాలును, అదే విధముగా మనుషుని యొక్క అందమంతయు అలాగనే ఉన్నదని పేతురు గారు అదే సందర్భంలో కింది రాసుకుంటూ వస్తారు. చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. సర్వ శరీరులు ఎలాగంట? గడ్డిని పోలిన వారు
గడ్డిని పోలిన వారు. గడ్డిలో మనం చూసుకోవాలి. గడ్డి ఎలాగుంటుందో మనం కూడా అంతేను. ఉదయాన్నే వికసిస్తుంది, అందంగా ఉంటుంది, తహతహలాడుతుంది. మీరందరూ కూడా స్త్రీలు ఉన్నారు కదా, మీరందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మోళ్ళు, మీరు అందముగా అలంకరించుకోవటానికి ఉదయం ఉంటుంది. సాయంకాలం అయిన తర్వాత తీసి చెత్త కుప్పలో నూకేస్తారు. అంతే కదమ్మా. ఏ రోజైనా పొద్దున్నే దాన్ని చెత్తకుప్పలో నూకినట్టుందా? ఆ పిల్లల పాపం తెలియకొచ్చి మీరు తీసుకొచ్చి కోసుకొని వచ్చి మొత్తం అక్కడ పోసిన తర్వాత తీసుకెళ్ళి చెత్తకుప్పలు ఎత్తే వాడికి 4 చీవాట్లు పెడతారు. వాడికి ఎంత కష్టపడి తెచ్చుకున్నాం రా, తీసుకెళ్ళి ఆడ నూకేమంటాడు. వాడేమంటాడు తెలుసా? తర్వాతే నా నూకేయే కదా, ముందే నేను నూకానంటే. కానీ మధ్యలో వాడుకోవాలి నేనేటని. అయితే సాయంకాలం అయ్యేలోపు వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ బాగినండి. అదొక మహిమ అంటే శరీర సంబంధమైన మహిమ, ప్రకృతి సంబంధమైన మహిమ. ఆ మహిమ తగ్గిపోగానే వాటల్లో ఏం పోతుందమ్మా? అందం పోతుంది, ఇంకా ఎండిపోతుంది. ఇంకా ఆలోచించండి. మీరు చూస్తుంటారు కదా, పూలు పెట్టుకుని మల్లెపూలు ఇప్పుడు అంతా సీజన్ బాగుంది కదా. ఏ ఇంటికాడికి పోయి చూసినా కూడా గుమగుమలాడిపోతుంటాయి. ఇంటికి ఒక మల్లె చెట్టు ఉండాల్సిందే. మల్లె చెట్టు లేకపోతే ఒకటన్నా నాటుకోవచ్చు కదా, ఎంత స్థలం ఉంది అంటుంటారు కదా అక్క. పాపం మరి వీళ్ళకి సంతోషం, ఆనందం ఇళ్లలో ఉంటే ఆ పూలు తెచ్చి పెట్టుకోవటానికి బాగుండేది. చెట్టుకున్న పూలు ఎండిపోవటమే కానీ జీవితాలు మాత్రం ఏడుతూ నరకయాతన పట్టమే. అవి పెట్టుకొని సంతోషించేంత ఓపిక ఎవరికి లేదు ఈ రోజులలో. ప్రతి కుటుంబం పరిస్థితి అలాగనే ఉంది. అంతే కదా, బాగా ఆలోచించండి. కాబట్టి సాయంకాలానికల్లా ఏమైపోద్ది? ఆ పువ్వులో ఉన్నటువంటి ఒక మహిమ చూడండి, ఒక మహిమ, అవి తెల్లవారేసరికి వికసించిపోతాయి. రాలిపోయిన తర్వాత ఏమవుద్దంటే ఒక్కసారిగా దానిలో ఉన్నటువంటి ఒక మహిమ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు ఏంటంటే దాంట్లో ఒక జీవం అనేది ఉంటుంది. ఆ యొక్క తేజస్సునిచ్చేటువంటి ఆ మహిమ ఏమవుతుందంటే కొద్దిగా వాడిపోతూ ఉంటుంది. అది వాడిపోతున్న కొద్దీ దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సువాసన అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాడిపోయే కొద్ది సువాసన ఏమవుద్ది? తగ్గిపోతుంది. కావాలంటే చూడండి, బాగా వికసించినప్పుడు అప్పుడే కోసుకొచ్చి మా మొగ్గలన్నీ కూడా బాగా వికసించి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా మల్లెపూల వాసన వస్తుంది. తర్వాత నువ్వు వాడుకున్న తర్వాత మధ్యాహ్నం తీసుకెళ్ళి మళ్ళా ఫ్రిడ్జ్లో పెడితే వాసన తగ్గిపోతుంది. విషయం ఏమిటంటే మన శరీర జీవితము కూడా అలాంటిదే. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ గడ్డితో పోల్చినప్పుడు నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంటుంది. కానీ నిజంగా ఆలోచించినప్పుడు, అంటే బైబిల్ గ్రంథం ఏమి వ్యతిరేకించడం కాదు, కానీ గడ్డికైనా విలువ ఉంది కానీ మనిషికి విలువ లేదు. తెలుసా? అవునా కాదక్క? చచ్చిపోయిన తర్వాత గడ్డి అమ్ముకున్నా బతకొచ్చు. మనిషి చచ్చిన తర్వాత భార్య పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా ఏడ్చి లోపలికి పోయి ఎక్కడ అన్నం తింటే జనాలు ఏమన్నా ఫీల్ అయిపోతారనని ఎవరో ఒకళ్ళని పక్కకు పిలిచి ఎప్పుడు తీసేసేదని అడుగుద్ది. ఎవరైనా అంతే, అవును కదా? అంతే కదక్క. పొద్దునే చచ్చిపోయారు, మధ్యాహ్నం దాకా ఉంటుంది, కడుపులో మండుతుంటుంది, ఆకలి ఎక్కువైపోతుంటుంది. ఎవరు మజ్జిగ ప్యాకెట్ తెచ్చిన ఒకళ్ళు మజ్జిగ ప్యాకెట్ తాగితే భర్త చచ్చినా చూడ మేము ఎట్ట తాగుతుంది అనుకుంటారేమని అవి తాగకుండా పక్కన పెట్టుకొని కవర్ చేసుకొని పక్కగా పిలిచి పిల్లల్ని ఇంకెంత దూడే ఎవరు రావాలయ్యా, ఎందుకు తొందరగా తీసి పక్కన ఎత్తే ఆకలి తీర్చుకుంటాను. ఏమైనా ఉపయోగం ఉందా? మేము పొద్దున్నే లేతే ఈరోజు 6 గంటలకు 7 గంటలకు వచ్చి నేను అనుకుంటున్నా ఉదయాన్నే చచ్చిపోయిన చేపలు తీసుకొచ్చారు. కేజీ 200-300 రూపాయలు పెట్టి. చచ్చిపోయిన శవానికి విలువ ఉందా? బతికినా చేప కేజీ 200, చచ్చిపోయినా కేజీ 100. అదే మనిషి బతికినప్పుడే విలువ, చచ్చినాక తేసపై దెబ్బకొంతలో నోకరు అంటారు. ఏమైనా ఉపయోగం ఉందా? మీరు ఎప్పుడైనా బాగా గమనించి ఆలోచిస్తే మన వాగు ఉంది కదా, వాగు ఎండిపోయినప్పుడు చేపలన్నీ కూడా చచ్చిపోయి బయటపడినప్పుడు ఏరుకోవటానికి పోతారు, తెచ్చి కూర వండుకొని తినాలని. అదే మన కాలిపోయిన బస్సులో నుంచి శవాలు మొత్తం బొగ్గైపోయి ఈ ఊరికైనా ఉపయోగపడుతున్నాయా? తేసపోయి వాళ్ళకి ఇచ్చేతో వాళ్ళు తేసపోయి ఆడ దిగుశారు. చచ్చిన చేపకైనా విలువ ఉంది కానీ చచ్చిన తర్వాత మనిషికి విలువ ఉండదు. చచ్చిపోయిన గడ్డికైనా విలువ ఉంటుంది కానీ చచ్చిన తర్వాత మనిషికి విలువ ఉండదు. మీకు తెలిసే తెలియదు. చచ్చిపోయిన మనిషి దేనికి ఉపయోగపడతాడు?
దేనికి ఉపయోగపడ్డు, ఎవరికి ప్రయోజనం లేదు, తీసుకెళ్ళేసి పక్కన నొక్కటానికి. అందుకని ఆ మహిమ, ఆ మట్టి శరీరాలలోనికి నేను మహిమను నింపటానికి సత్యవాక్యము వలన నేను మరలా మిమ్మల్ని కంటున్నానని ప్రభు ఇక్కడ మనకు బోధిస్తుంటే, ఈ సత్యవాక్యము వాళ్ళ యొక్క హృదయాలలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయంటే, బైబిల్ గ్రంథంలోనికి మీరు ఒకసారి ఆలోచించి చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జాగ్రత్తగా చెప్తాను. యేసుక్రీస్తు వారు తన శిష్యుడైనటువంటి పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని కూడా తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి కొండ మీద పేతురు, యోహాను, యాకోబు ఒక పక్క ఉన్నారు, మరోవైపు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి యేసు ప్రభు వారితో కూడా మోసే, ఏలియాలు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ ముగ్గురు ఇటు పక్కన్న వీళ్ళ ముగ్గురును చూసినప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవుని మహిమ, పరలోకములో ఉన్నటువంటి దేవుని తేజస్సు, పరలోకములో ఉన్నటువంటి దేవుని వెలుగు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే లైట్ అంటది. దేవుని యొక్క వెలుగు వీళ్ళ మీద ప్రకాశించటం వల్ల వీళ్ళ యొక్క వెలుగు యొక్క తేజస్సు, మహిమను చూసినటువంటి ఈ మట్టి దేహాలు ఏమైపోయాయి? బెత్తరగపోయి పడిపోయాయి, దిమ్మరగపోయి పడిపోయి అంటారు కదా అప్పుడప్పుడు మీరు. దిమ్మరగపోయి పడిపోయాయి. వాళ్ళు వల్ల కాక వెంటనే సచ్చిన వాళ్ళ వాళ్ళే పడిపోయినారంట అక్కడ. తర్వాత మరలా లేచిన తర్వాత ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, బాగానండి, ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే ఒకే మాట అంటున్నాడు. ఆ మాట మత్తయి సువార్తలో ఎక్కడ ఉందనుకుంటా, చూద్దాం ఒకసారి అది. అమ్మ అధ్యాయము, వచనము, సందర్భం చెప్పండి. మేమంతా బైబిల్ ఎక్కువ చదవలేము. మత్తయి సువార్త 17:4 వచనమమ్మ. 17 అధ్యాయం 4 వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ? కొండ మీద ఊరు ఉండరు. ఇప్పుడు చెప్పాలి అక్క, మీరు కొండ మీద ఊరు ఉండరు. మహిమ ఉంది, యేసు ప్రభు అన్నాడు, ఏలియా అన్నాడు, మోషే అన్నాడు. ఎవరు కొండ మీద? అదే ఇల్లు కూడా ఉండలే. మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎక్కడ ఉండటం మంచిది? ఈ కొండ మీద. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షత చూపించావు కదా, ఈ ప్రత్యక్షత ఇక్కడ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండటం మంచిది అన్నారు. అక్కడ ఉంటే మరి పేతురుకు భార్య ఉందమ్మా. యోహాను, యాకోబుల గురించి పెద్దగా మనకేమీ అంతగా చెప్పబడలేదు, కానీ పేతురుకు భార్య ఉంది. యోహాను, యాకోబులకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ తల్లిదండ్రులు ఉంటారుగా, ఉన్నారు. మరి ఇక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అవునక్క. ఇప్పుడు మీరు ప్రార్థనకు వస్తారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఇక్కడికి వస్తారు కదా, 2-1 కాగానే తొందర చేస్తారు. ఎందుకు? ఇక్కడ ఉండటం మనకి ఇష్టం లేదు, అక్కడికి ఉండడమే మంచిది. ఇంటికాడ కుక్కలు ఉన్నాయా, బిర్రలు ఉన్నాయా, పల్లులు ఉన్నాయా, వాటిని పరుచుకోవాలంటే వీళ్ళు ఎప్పుడైతే దేవుని మహిమ అనేటువంటి ఆ తేజస్సును చూశారో అన్నీ మర్చిపోయారు. అర్థమైందా? అన్నీ మర్చిపోయారు. పేతురు అంటున్నాడు, అయ్యా నేను ఇక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాం, నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టిస్తానన్నాడు. తిండికి తిప్పలేవు. యేసు ప్రభు వారు పరలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వల పట్టుకొని చేపలు పట్టుకుంటే కానీ తిండి లేదు. ఇప్పుడు 3 పర్ణశాలలు ఏం పెట్టి కట్టుతాడేనా? అమెరికా నుంచి డబ్బులు పంపిస్తారు వాళ్ళకు. అసలు అప్పుడు అమెరికా లేదు, ఏమీ లేదు. అప్పుడు పరిస్థితులు వేరు, ప్రపంచాన్ని ఏలేదే వాళ్ళు. మరి ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇప్పుడు ఆయన అన్నాడు కదా, చదవండి, మనం ఎక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోసేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. 3 కడదామయ్యా అన్నాడు. 5,000 మంది వచ్చారమ్మా యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటే, పురుషులే 5,000 మంది వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు, ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళందరూ పొద్దుట నుంచి 3 రోజులైంది వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నారు, వీళ్ళు ఇళ్ళకొళ్ళి త్వరగా ఆహార పదార్థాలు కొనుక్కొని వండుకొని తినాలయ్యా, తొందరగా పంపించమంటే వాళ్ళకి భోజనం మనమే పెడదామన్నాడు. ఏమన్నాడు? భోజనం మనమే పెడదామన్నాడు. ఆయన అన్నాడు, మా దగ్గర ఏమీ లేవయ్యా, 5 రొట్టెలు 2 చేపలు చెప్తే ఏమున్నాయి
అంటే కనీసం ఒక 5,000 మంది అయితే భోజనం పెట్టడానికి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర. అట్లాంటి పేతురు ఏమంటున్నాడు? పర్ణశాల కట్టేస్తాడంట. పర్ణశాల కట్టేస్తాడంట. యానం తెచ్చి కడతాడు? బాగా ఆలోచించండి. ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమను చూస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క తేజస్సును అనుభవిస్తావో, అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ప్రపంచాన్నైనా నా ఎడంకాలతో ఏలేస్తాననిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇదంతా, అయ్యో పెద్ద మరణకరమైన వ్యాధి, ఆఫ్టర్ ఆల్ నా దేవుడి మహిమలో ఉన్న ఇదంతా నాకు అనిపిస్తుందా నీకంతే? నువ్వు ఆ తేజస్సులో ఉంటే కదా మనం మీరు చెప్పుకుంటా, ఏందయ్యా రేపు పొద్దున బియ్యానికి ఒక బియ్యంలో పోయా ఎట్టా. నువ్వు తేజస్సుని అనుభవించటంలా, ఆ మహిమను నువ్వు ఇంకా చూడటంలా, ఆ మహిమలోనికి నువ్వు వెళ్ళటంలా. ఏంటంటే అయ్యా రాత్రి అంతా నిద్రపోవాలయ్యా, ప్రార్థన పోతే నిద్ర లేకపోతే పొద్దున పని చేయలేనే. మహిమ ఆడింది నీ దగ్గర, మహిమను చూస్తే కదా. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, తేనె రుచి చూసిన వాడు దాన్ని మర్చిపోడు. యేసు ప్రభువులో ఉన్న మాధుర్యమును నువ్వు రుచి చూస్తే ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పవో, చెప్తున్నావంటే ఇంకా మహిమ నువ్వు రుచోళ్ళ. ఎందుకయ్యా ప్రార్థనకు వస్తున్నట్టు ఊరేం రారు? ఎవరైనా రారు? మీరు ఒక్కలేనా? చేసుకొచ్చి కూర్చోబెడితే ఎవరైనా వస్తారు. ఎందుకు రారంటే వస్తుంటారు పోతుంటారు, పెద్ద విషయం కాదు. కానీ మహిమను చూడాలి, ఆ మహిమలో ఉన్న తేజస్సును అనుభవించాలి, ఆ మహిమలో ఉన్నటువంటి మాధుర్యమును అనుభవించాలి. ఆ మాధుర్యం మనిషిని ఏం చేస్తుందంటే మైమరిపిస్తుంది అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఆ మాధుర్యం ఏం చేస్తుందంట? మనిషిని మైమరిపిస్తుందంట. ఎలాగ మైమరిపిస్తుందంటే మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. ఈరోజు ఉదయకాలం నేను ఒక న్యూస్లో విన్నాను. ఉదయకాలమే ఎక్కువ సమయం నేను ఎట్టు పోనీ ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒకటి వింటూనే ఉంటాను, ఏవి బడుచుకోను. అసలు నిజంగా మీరు అనుకుంటారు ఏంటంటే ఇంట్లో బడుచుకోను, ఇంట్లో ఒక సరుకులు ఉన్నాయా లేవా అని పడుచుకోను, ఏది పడుచుకోను. అప్పుడప్పుడు ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది ఎందుకు స్వామికి తలకాయ కూడా అనుకుంటుంది. కాబట్టి నిజంగా చూడండి, పావులంటే పర్సనల్ పిలిచి అడగండి, అసలు నువ్వు మనుషులను పడుచుకుంటే కదా అన్నట్టు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అసలు ఏవి పడుచుకోను, పట్టించుకుని ఒక దేవుని గురించి. అలా వింటున్నప్పుడు ఈ మధ్యకాలంలోనంట జాంబీ అనేటువంటి ఒక డ్రగ్స్ వచ్చిందంట. డ్రగ్ అంటే తెలుసా? మత్తు. ఆ డ్రగ్ అనేది ఒకటి వచ్చిందనమాట. ఈ డ్రగ్ ఎలాంటిదంటే, ఈ డ్రగ్ ఎవరైనా తీసుకోవడం అంటే తెలుసా? డ్రగ్స్ తీసుకోవడం అంటే, డ్రగ్స్ ఎలా తీసుకుంటారంటే అది వాసన ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ తీసుకుంటారు డ్రగ్స్. అది తీసుకుంటారు. ఇప్పుడు మద్యపానం ఎలాగైతే తాగుతారో అలాగే ఇది కూడా ఒక డ్రగ్గు. ఇప్పుడు పొగాకు మొద్దు ఎలాగైతే నోట్లో వేసుకొని ఆ సారమును మింగుతూ ఆ మత్తులోనికి వెళ్ళిపోతారో ఇదొక డ్రగ్గు. ఈ డ్రగ్గు తీసుకున్న వాళ్ళంట వీళ్ళ శరీరం అంట కొద్ది క్షణాల కల్లా వాళ్ళను మైమరిపించేస్తుందంట. వాళ్ళు ఏం చేస్తుంది? మైమరిపిస్తుందంట. ఆ యొక్క బెంగళూరు, చండీగఢ్ ఈ ప్రాంతాల్లోనంట ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళంట హైవే రోడ్డు మీద అట్నే నిలబడిపోయారంట. ఇటు వాళ్ళ నుంచి వెనక నుంచి కార్లు చారణ కొడుతున్నాయంట, అటు వాళ్ళ నుంచి కొడుతున్నాయంట. వాడు అసలు మన లోకంలో లేడంట, వాడు ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోయాడంట. అలాగ ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్న తర్వాత ఎవరంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటున్నాడంట. వాళ్ళందరూ ఎవరంట? యవ్వనస్తులే. దీనికి కారణం ఏంటంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. జంతువులు, బర్రెలు ఉన్నాయి కదా, ఎద్దులు బర్రెలు ఉన్నాయి కదా, వీటికి ఏదైనా సర్జరీ చేసేటప్పుడు వాటికి నొప్పి లేకుండా ఒక రకమైనటువంటి కెమికల్ వాటికి ఇస్తారు, మత్తు అనేది. ఆ మత్తు అనేది ఇచ్చినప్పుడు ఆ బర్రెల శరీరము ఆ మత్తును తట్టుకోవాలిగా. మనుషులకి ఇచ్చేది కొద్దిగా, బర్రెలకు ఇచ్చేది ఎక్కువ ఉంటుంది అనమాట. హై డోస్ బర్రెలకు ఇచ్చినప్పుడు ఆ బర్రెలు ఆ ప్రాంతం అంతా కూడా చలనం లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఆ బర్రెలను కోసి వాటికి ఏదైనా లేకపోతే జంతువులు ఎటుకైనా అంటే సర్జరీ అంటే ఆపరేషన్ చేసి అవి బయటికి తీస్తారు. ఈ యొక్క రకమైనటువంటి ఈ పదార్థానికి వేరే ఒకటి అది కలిపి, ఈ రెండుటిని కలిపి డ్రగ్గుగా తయారు చేసి యవనస్తులకు అప్పగిస్తున్నారంట డబ్బులకు. వీళ్ళంట వీటికి అలవాటు పడిపోయి ఈ డ్రగ్స్లోకి పోతే ప్రపంచాన్నే మర్చిపోతున్నామని పీల్చుకుంటున్నారంట. ఇంకా ఏమి గుర్తుంటాయి? వెనక నుంచి వస్తున్నా, ముందు నుంచి వస్తున్నా, భార్య ఏడుతున్నా, పిల్లలు ఏడుతున్నా, భర్త ఏడుతున్నా, ఎవరు ఏడుతున్నా పట్టదు, నాకు అవసరం లేదు అన్నట్టు పడిపోయాడు. ఇంకా వాళ్ళందరినీ లాక్కపోయి వాళ్ళని టెస్టులు చేసి ఏందిదంటే ఇది వేరే దేశం నుంచి మన దేశానికి సరఫరా అవుతున్న క్రొత్త డ్రగ్గు.
కొత్త మత్తు పదార్థము. బాగా ఆలోచించండి. జీవితంలో ఆపరేషన్ చేయటానికి హాస్పిటల్లోనికి వెళితే మత్తిచ్చే డాక్టర్ రాలేదు, 2 రోజులు ఆగాలంటారు. అంటే ఆపరేషన్ చేయటానికి మత్తిచ్చే డాక్టర్ లేడు, మత్తు కూడా లేదు. కానీ యవ్వన కాలంలో ఉన్న పిల్లలను పాడు చేయడానికి మాత్రం మద్యము డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా లోకంలోనికి వచ్చేస్తున్నాయి. అంటే అసలు ఎవరిని మనం తప్పు పట్టాలి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఏంటంటే ఇదిగో ఒక రకమైనటువంటి జబ్బు వచ్చిందంటే దానికి మందులు లేవు, రేపు రాండి ఇస్తానంటాడు. అంతే కదా, ఒక గాస్ టబుల్ టానిక్ అనేదైనా. కానీ మద్యం షాప్కి వెళ్తే ఎప్పుడైనా మందు లేదని చెప్పాడా? ఏ రోజైనా స్టాక్ లేదు రేపు రాండి అన్నాడా? ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేయటానికి వాళ్ళు ఏదో డబ్బులు గుంజుకుంటున్నాము, ట్యాక్సీ రూపంలో మాకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. కానీ ప్రజలని అన్యాయంగా నడి బజారులో గుడ్డలు లేకుండా ఏం చేస్తున్నారు తెలుసా? తగలబెడుతున్నారు. వాడికి అర్థం కాలా, వాడికేం డబ్బులు వచ్చి పైన కూర్చున్నాడు, వాడు హ్యాపీగా తింటున్నాడు. ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు ఉరిలేసుకొని మందులు తాగి ఎన్ని కుటుంబాలు మత్తు పదార్థాన్ని బానిసలైపోయి తగలబడిపోయారో వాడికేం తెలుసు? ఎవరికైనా తెలుసమ్మా? ఎవరికైనా అర్థమైందా? ఈ పిచ్చి భార్య చచ్చినా మారడు, భర్త చచ్చినా మారదు, పిల్లలు చచ్చిపోయినా మారరు, మేమందరం అనాథలమైనా మారము, నువ్వు ఎట్ట చస్తే నాకెందుకు, నా పిచ్చి నాదే అంటే ఇది ఒక రకమైనటువంటి మత్తు పదార్థానికి మైమర్చి ఈ రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఆ 100 రూపాయలు ఇస్తే 3 రోజుల నుంచి బోధిన లేదు, పోయి 100 రూపాయల బోధిన రమ్మంటే 100 రూపాయలు తీసుకొని పోయి మందు తాగొస్తున్నాడు. వాడు అన్నం తినమన్నాను కదంటే ఇది తాగితే నాకు 3 రోజుల దాకా మళ్ళీ ఆకలి కాదు. ఇప్పుడు మంచిని చంపడం కాదు చేయాల్సింది, మంచి వాళ్ళను పాడు చేస్తున్నటువంటి మద్యాన్ని చంపే ప్రభుత్వాలు రావాలి మనకు. అది నిజమైన ప్రభుత్వం అంటే. మంచి ప్రకటిస్తున్నారు, మతాల మధ్య చిచ్చు పెట్టి, మనుషుల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి, ఒకే ఇంట్లో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి, నువ్వు ప్రార్థన పోతున్నావు, నేను ఇటు పోతున్నాను, మన ఇద్దరం కొట్టుకుందామని ఈ చిచ్చులు పెట్టి రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. ఇది చిచ్చు పెడుతున్న మనమేమనుకుంటాం, పిచ్చి జనాలం కదా, మనకు తెలియదు కదా ఇదంతా కూడా. ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలం కదా. ఎవరికేమైనా తెలుసు? వాడి పైన ప్రేరేపిస్తుంటే, ఒరే నా చెల్లెలే, నా అక్కే, నా తమ్ముడే, నా బామార్దే, నా సహోదరుడే, నా తోడబుట్టిన వాడే, మేము కొట్టుకుంటే వాడికి ఎందుకు అని ఆలోచించేటువంటి పనికిరానుడు ఒక్కడూ లేడు ఈరోజు. ఆలోచించే సమాజం ఉందా? ప్రతివాడు ఒక రకమైనటువంటి డ్రగ్కు అలవాటైపోయి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. నిన్ను తిట్టినవాడు కూడా బాధపడుతుంటే చర్చిలోనూ ఇంట్లోనూ కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నామంటే క్షయమయ బీజం నుండి వచ్చిన నీవు అక్షయమైన బీజంలోనికి మారిపోయావు. నువ్వు వాళ్ళ గురించి ఏడుస్తూ, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, వాళ్ళ గురించి మొరపెడుతుంటే ప్రభువా వీళ్ళ జీవితాలను మార్చి, వీళ్ళ బ్రతుకులను మార్చు, వీడు చేసే అక్రమాల వల్ల వీళ్ళ భార్య పాడైపోతుంది, వీడి భర్త పాడైపోతున్నాడు, వీడి పిల్లలు పాడైపోతున్నారని వాళ్ళ గురించి మొరపెడుతుంటే ఈ గోల ఏందని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి దరిద్రమైనటువంటి లోకం వచ్చేసింది ఈరోజు. ఏమి చేయలేవు నువ్వు, ఏం చేయగలవు? ఇప్పుడు ఈ జాంబియా అనేటువంటి డ్రగ్ లోకంలోనికి భారతదేశంలోనికి వచ్చిందంటే ఎవరు తీసుకురాకుండా ఎలాగొస్తుంది? ఎవరిని తీసుకురాకుండా వస్తుందాక? మరి ప్రతిదీ చెకింగ్ చేస్తారుగా. విమానాశ్రయంలో నువ్వు పోతుంటే బార్డర్లో నుంచి బయటికి రావాలన్నా, లోపల పోవాలన్నా ప్రతిదీ చెకింగ్ చేస్తున్నారుగా. చెకింగ్ చేసేటప్పుడు నీకు తెలియకుండా అవతల నుంచి యువతల వైపు చీమ కూడా రావటానికి లేదు, ఆ వైపు నుంచి ఈ వైపుకి చీమ, చిన్న ఎర్ర చీమ కూడా రావటానికి లేదు. అంత పగడబందీగా బార్డర్ చుట్టూ సైనికుల్ని పెట్టి, అంత పగడబందీగా వస్తున్నటువంటి విమానాలను ప్రతిదాన్ని సెక్యూరిటీ ఇచ్చి ప్రతిదీ చేస్తుంటే అక్రమమైనటువంటి ఆ యొక్క డ్రగ్స్ అనేది దేశంలోనికి ఎలాగొచ్చేసింది? ఏటన ఆపండి, ముందు చేతనే చూద్దాం. ఏ గొప్పోళ్ళు, నేను గొప్పవాడిని, ప్రపంచాన్ని ఏలేవాడిని, నాది పెత్తనము, ప్రజలు నన్ను ఏలుకొన్నారు, నన్ను పరిపాలన చేయమన్నారంటే ప్రజల జీవితాలను సంకనాకిస్తున్నటువంటి ఇలాంటి దరిద్రాలను ఆపమనేవాడు రమ్మని బయటకు చూద్దాం ముందు ఊరన్న. ఇది ఆపని చేత కాదు. కానీ దేవుని గురించి ప్రార్థన చేస్తుంటే ఆపేయి. నీకు పర్మిషన్ ఉందా? నీకు లెక్క ఉందా? నువ్వేం చేస్తున్నావు? బాగా ఆలోచించండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో పేతురు అంటున్నాడు, ప్రభువా ఈ సమాజంలోనికి వెళ్ళి ఆ దరిద్రంలో ఉండటం కంటే ఇక్కడ ఉండటమే మంచిది. యోహాను యాకోబులు కూడా ఏమన్నారు తెలుసా? రే ఇంటికాడ మన వాళ్ళు ఏందని ఆలోచించరా?
అలాగే ఎక్కడే ఉందాంలే. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చదువమ్మా. యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకుడి చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. వారు కొండ దిగి, ఇక్కడ కాదు ఉండాల్సింది, ఆ టైం వేరుంది. అప్పుడు వద్దురులే, ఇప్పుడు నీకు అప్పగించిన నీ భార్యలను, మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత మీకు ఇచ్చాను. రండి పోదాం పండి. ఎక్కడికి? మన మొక్కలమే కాదు ఈ మహిమ పొందుకోవాల్సింది, మీ ముగ్గురే కాదు ఈ మహిమలోనికి రావాల్సింది. అనేక మంది సర్వలోకంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మహిమను గురించి తెలియజేసి వాళ్ళను కూడా ఈ మహిమలోనికి తీసుకురావాలి. మనము ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆ సందర్భాన్ని చూడగానే వాళ్ళు అంటున్నారు, మైమరిచిపోయారంట ప్రపంచాన్ని. మాకు అవసరం లేదు ఈ లోకం. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, పాపము, విచ్చలవిడితనము, ఎవరి మధ్య స్వార్థం ఉంది, ఎవరి మధ్య ద్వేషం లేదు, ఎవరి మధ్య ఇబ్బందికరమైంది లేదు. అందరిలో స్వార్థం ఎక్కువైపోయి నాశనం అయిపోతున్న రోజుల్లో ఉన్నామయ్యా. మాకు ఆ లోకంలో కొద్దయ్యా, మేము మీతోనే ఉంటాం. మనం ఇక్కడ ఉండటం మంచిదయ్యా, మంచిదే. కానీ ఇప్పుడు కాదు, దానికి ఒక టైం ఉంది. ఇప్పుడు కాదు, దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో మీరు వద్దన్నా కూడా నేను వచ్చి తీసుకుపోతాను మిమ్మల్ని. కానీ అప్పటి వరకు మీరు అక్కడికి వెళ్ళాలి. ఇంకా చూడండి, బాగా నుంచి ఏమంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ మాట మనకు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చిన ఒక్కసారి చదువుదాం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా, చాలు, మనస్సు రీతిగా మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా ఎంత బతిమిలాడి, ఎంత కాళ్ళు పట్టుకొని, ఎంత గోజాడి, దండాలు దశకాలు పెట్టి మాట్లాడుతున్నావంటే, మీ శరీరం బలహీనమైంది కనుక నేను బలహీనతను బట్టి మనుషులులాగా ప్రేమతో మిమ్మల్ని మాట్లాడుతున్నానంతే, చేతగా కాదు. అర్థమైందా? దాని చిన్నపిల్లలు ఉంటారు కదా, మీ కాడ చిన్న పిల్లలు ఉంటారు కదా, మీ ఇళ్ళల్లో ఉంటారు కదా, మనవాళ్ళు మనవరాళ్ళు, బుజ్జి పాపలు ఉంటారు కదా. వాడు ఏం చేస్తాడు, కర్ర తీసుకుని కట్టెక్కి నేను కొడతాడు. నీకు కోపం వస్తుంది, నువ్వు కర్ర తీసుకొని కొడతావా? ఎందుకని? తెలియకొట్టాడనే. వాడికి కర్రతో కూడా దెబ్బ తగలదని తెలియదు. మరి ఎందుకని? వాడు చిన్నపిల్లవాడు, నేను పెద్ద చిన్నపిల్లవాడిని నేను కొట్టాను అనుకో, చూసే జనాలు అందరూ ఏమంటారు, మనవాడు నేను కొట్టాడు అనుకో, కోకమా తోడుండు కదా, ఒక 4 సంవత్సరాలోడు లేదా 3 సంవత్సరాలోడు కర్ర తీసుకొని పట్టిని కొట్టాడు అనుకో, ఇంతలా బొప్పి కట్టింది అనుకో, నువ్వు కోపంతో కర్ర తీసుకొని బాదుకుంటుంటే ఎవరైనా వచ్చి ఏందమ్మా నీకు మైండ్ ఉందా లేదంటారా? వాడు నన్ను కొట్టాడంటే, పసిపిల్లాడు కొట్టాడు, ఏం చచ్చిపోనువా? ఆ దెబ్బ నీకు తగిలితే తెలుస్తుంది, చచ్చిపోను లేదు. కానీ ఓర్చుకున్నావు దేనికోసం? చిన్న పిల్లవాడు, వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అయ్యా, ఎవరినైనా కర్రతో కొడితే అది దెబ్బ తగులుద్ది, దానివల్ల వాళ్ళు నష్టపోతారు, ఈసారి కొట్టొద్దయ్యని చిన్న పిల్లవాడిలాగా మారి చెప్పాలి నువ్వు. అందుకని యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మీరు శరీరముగా ఉన్నారు కాబట్టి, మీరు బలహీనులు కాబట్టి, మీ శరీర బలహీనతను బట్టి నేను మనుష్య రీతిగా నీతో మాట్లాడుతున్నాను. అదే నేను దేవుని రూపంతో మీకు అక్కడికి వస్తే మీరు ఊరు బతకలేరు, అంతే, కాలిపోతారు ఆ నిప్పులు. ఎంతంట తేజస్సు, ఆ మహిమ 100,000 కోట్ల సూర్యుని తేజస్సు కంటే ఆ తేజస్సు ఎక్కువ అంట. సూర్యుడికి మనం ఎంత దూరంలో ఉండి 40, 35 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండొస్తేనే అమ్మాయి ఊపిరి ఆడట్లేదయ్యా అమ్మమ్మనిగా ఎంతలా భయపడుతుంటావు. అదే సూర్యుని డిగ్రీలు ఒక్కసారి నీ దగ్గరకు వస్తే సూర్యుని వేడి 1,000,000 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందంట. దగ్గరకు వస్తే, ఆ దగ్గర పోతే మాడి మసి అయిపోతా. అంత వేడి నువ్వు ఏడ తట్టుకోగలవు, నేను ఏడ తట్టుకోగలం? తట్టుకోలేము. అంత వేడి కలిగినటువంటి సూర్యుడే దేవుని తేజస్సు ముందంట దేనికి పనికిరాడంట. అంత వేడి కలిగిన సూర్యుడే దేవుని తేజస్సు ముందు దేనికి పనికిరాదంట. అంత గొప్ప తేజస్సు కలిగిన దేవుడు మన కోసమంట, మనకు చెప్పాలని మనం తప్పిబులు పడి తప్పుడు మార్గంలో పోతుంటే ఏమంటున్నాడు తెలుసా?
అయ్యా ఇది పొయ్యి, ఇది పట్టుకుంటే కాలుద్ది, ఇది పట్టుకోవద్దని బతిమిలాడి మరీ చెప్తున్నావు నీ పిల్లలకి. అప్పుడప్పుడు చూస్తారుగా మీరు, చేపో లేకపోతే చికెను మటను బాగా నూనెలో కలిపేసి ఆ పొయ్యి మీద ఫ్రై చేస్తుంటా. ఈడేమంటాడు, నాకు బాగుందని చేయి పెట్టాలని చెప్తా, కాలుద్దని చెప్తా. ఎందుకు చెప్తాం? అది చూడటానికి బాగానుంది, కానీ బయటికి తీస్తాను నేను తీసి పక్కన పెట్టిన తర్వాత అది ఆరిపోద్ది, ఆరిపోయిన తర్వాత నువ్వు తినాలి, అంతే కదా. అది నీకు తెలుసు కాలుద్దని, వాడికి. ఇప్పుడు అదే లోకానికి కూడా దేవునిలో ఉన్న తేజస్సు తెలియదు, నువ్వు తెలియజెప్పాలి. వాడేమంటాడు, ఆశతో పోయి పట్టుకుంటాడు, కాలగానే చిసిరేసి అక్కడికి వస్తాడు. అదే చెప్తుంది బైబిల్ ఇక్కడ మనందరికి కూడా. మనతో ఎందుకు యేసుప్రభు ఇలా మాట్లాడుతున్నాడన్న, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళందరి తాట తీయచ్చు కదంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ శరీర బలహీనతలను బట్టి నేను మనసు రీతిగా మీతో మాట్లాడుచున్నాను, కానీ ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, మనసు రీతిగా మీతో మాట్లాడి నేను ఈ క్షయమైపోయినది అక్షయతను ధరింపచేయాలని నా కోరిక. ఏమంటున్నాడు? ఈ క్షయమైపోయే దాన్ని అక్షయముగా ఉంచాలి. ఎలాగంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే ఏమి దాటాం మనం? ఇప్పుడు మరణాన్ని దాటేసాం. దాటేయటం అంటే తెలుసా? దాటడం అంటే తెలుసా అక్క? మీరు ఎప్పుడైనా మీకు ఇటు ఉన్నాయి కదా, ఇటు మిట్ట చేలు ఉంటాయి కదా, ఇది చాలా కాడికి పోవాలంటే మధ్యలో వాగుంది, వాగు దాటేయాలి. వాగు దాటితేనే చేయలేకపోతావు. వాగు దాటుకొని నేను చేయలేకపోయినా అంటారు, నమ్ముతురా? మొన్న ఒకసారి వర్షం పడ్డప్పుడు నేను దాటుతో చూడు అన్నాడు, పోయి చూశాడు, మధ్యలో ఇరకపోయారు. అంతేనా కదక్క? మనం ఏంది దాటాలంటే మనకేం కావాలి? ఆ టైంలో దాటాలంటే ఏం కావాలి? అటు నుంచి ఇటువైపు ఏదో ఒక సపోర్టు కావాలి. అదే ఆ మనిషి ఆ చివరి చెట్టుకు ఒక తాడు, ఈ చివరి చెట్టుకు ఒక తాడు కట్టుకొని ఆ తాడు పట్టుకొని దాటగలడా లేదా? ఇప్పుడు సపోర్ట్ ఏమి లేక మధ్యలోకి వచ్చాక కొట్టుకొని పోయాడు. అదే సపోర్ట్ ఉంటే, అదే చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఇక్కడ యేసుప్రభు ఏమన్నారంటే, నా సపోర్ట్ తీసుకుంటే ఈ మరణములో నుంచి మీరు ఇటు దాటి జీవంలోనికి వస్తారు. మధ్యలో యగాదాన్ని దాటాలంటే నా సపోర్టు కావాలి మీకు. ఇప్పుడు ఆ సపోర్టే నేను మీకు ఇస్తానని ఆయన ఏమన్నాడంటే, పరలోకం నుంచి భూలోకానికి ఏమయ్యాడు? వచ్చి ఒక దారి మనకు ఏర్పాటు చేశాడు. ఒక దారి, నింగి నుంచి నేలకు దారి వేశాడు. ఈ దారిలో మనం పైకి వెళ్ళిపోవాలంతే. పైకి పోతున్న నీకు మరలా వెనక్కి తిరిగి చూసే ఆలోచన ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసే ఆలోచన ఉండకూడదంట. మహిమను చూడటానికి ఎవరు పోతున్నారు? లోతు కుమార్తెలు, లోతు భార్య పరుగులు తెస్తున్నారు. అక్కడ మహిమ ఉంది, అక్కడ వెనక తగలబడుతుందని. పోతున్న నెలకేం తెలుసు పాపం వెనక తగలబడుతుందని? తెలుసో తెలియదా? తెలుసు కదా, ముందే చెప్పాడు కదా, తగలబడుతుంటుంది, మీరు ఊరు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. పోతుండగానే లోతు భార్య గారు ఏం చేశారంటే వెనక్కి తిరిగి చూశారు. ఎందుకు తిరిగి చూశారు? ఆమె పొయ్యామే కదా. తిరిగి చూడటానికి గల కారణం ఏంది? లోక ఆశలు విడిచిపెట్టలేక అని రాయబడింది. ఓకే, మనకు అది కాదన్నట్లేదు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేక. ఈరోజు మీరు దేవుళ్ళలోనికి వస్తారు, దేవుళ్ళలో నిలబడతారు, కానీ లోకాన్ని విడిచిపెట్టాలంటే చాలా కష్టం. అందుకని ఎప్పుడైనా మీరు పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎప్పుడైనా మీరు ఎందుకమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేకపోయారంటే, లోక సంబంధమైనయే చెప్తారు కానీ దేవుని సంబంధమైన ఏమని చెప్తారా? చెప్పండి ఎవరైనా. లోక సంబంధమైనయే, పెళ్ళో పేరంటమో ముఖ్యమైన పనో ఫంక్షనో ఏ చెప్తారు కానీ చెప్తారా? అందుకని లోకాన్ని విడిచిపెట్టలేకపోయాదు కాబట్టి వెనక్కి తిరిగి చూసి అక్కడే ఆగిపోయింది. ముందుకు బాలేదు, అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మనంలో చాలామంది ముందుకు పోకుండా వెనక్కి రాకుండా అక్కడ ఆగిపోయి వెనక్కి వెళ్ళొస్తే బాగుండు అనుకుంటాం, ముందో లాగమంటే ఆకుండా పోతున్నారు. మరి
నువ్వు ప్రార్థనకు వస్తున్నారు అనుకోండి, మీరు ఆడ నిలబడ్డారు, ఇంకొకళ్ళు వస్తానన్నారు, వస్తానన్న వాళ్ళ కోసం నువ్వు ఆగావు. ముందు వస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆగండి ఆమె వస్తుందంటే ఆమె నువ్వు తీసుకురా మేము పోతున్నామంటారు. ఆమె రాదు, వీళ్ళు ఆగరు. నువ్వు మధ్యలో నిలబడి చివరికి చెప్పి వస్తావు రావు అంటే 10 నిమిషాలు ఆగలేవు వస్తానంటని చివరికి ప్రార్థన అయిపోయింది దాకా నేను అక్కడే ఆపేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అదే ఒక సిచ్యువేషన్ అనుకోండి, ఏమనుకోవచ్చు చెప్తాను మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు మీరు ఒక 15 మంది 20 మంది మీకు కలుపు తీయటానికి ఏదో ఊరి నుంచి కూలీలు వచ్చారు, ఒక 20-30 మంది వచ్చారు, పెద్ద ఆటో నుండి వచ్చారు. వాళ్ళు ఏమంటే 9 గంటల ఖచ్చితంగా చేలో ఉండాలి. వెనక నుంచి నువ్వు రెడీ అయిపోయావు 8:45 8:55కి రెడీ అయిపోయి పోతున్నావు. పక్కన ఒక అక్క మీ చేను పక్కనే, నేను వస్తాను ఆగుమన్నది, ఆగినావు. 9:30 అయినా రాలా, 10 అయినా రాలా, ఆగుతావా? అక్కడ 25 మంది 30 మంది కూలీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నువ్వు పోయి చూసుకొని ఎక్కడ వంగియాలి నీకు అర్థంగా ముందు పోయి నువ్వు రెడీ చేయాలి. వాళ్ళను వీళ్ళ కోసం ఆగితే అది కూడా చూసుకుంటారు. నువ్వు పోయేదాకా వాళ్ళు ఏం చేస్తారు? చెట్టు చూసుకొని చెట్టు కింద కూర్చుంటారు. ఏంటంటే మీ సేనేదో మాకు తెలియదు అందుకే కూర్చున్నామంటారు. అప్పుడు నువ్వు కూలీ అయినట్టు ఒప్పుకుంటారా? నువ్వు రాకుండా నన్నేం చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఆగితే ఎన్నికామ కోసం నువ్వు కరెక్టే. మరి ఇట్టాడి చోట ఆగరు. కానీ దేవుని విషయం దగ్గరికి పోతే ఒకరిని తీసుకొద్దామని ఆగాని వాళ్ళు వచ్చేది లేదు, నేను రానిచ్చేది లేదు. ఎంత లోతులోకి వెళ్ళిపోతాం మనం అర్థం కాకుండా. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మరణములో నుండి జీవంలోనికి ఏమయ్యా దాటిన తర్వాత మరలా వెనక్కి రావాలంటే ఏం రావాలి? మళ్ళా దాటుకొని రావాలి. ఈ దాటుకొని వచ్చేటప్పుడు ఏమవుద్ది చెప్పండి? పోయేటప్పుడు యేసు ప్రభు సపోర్ట్, మరి వచ్చేటప్పుడు ఇప్పుడు పోయేటప్పుడు సాకిలో దాటిపోయావు కదక్క, మేము పోయేటప్పుడు ఆ దాటిదే కదా, మళ్ళీ అంతే బాగున్నదిగా, మళ్ళీ వెనక్కి రావాలంటే మీరేమంటారు తెలుసా? ఆ తాడు కట్టింది కదా అదే పట్టుకొని వస్తానంటారా? పోయేటప్పుడే తాడు, వచ్చేటప్పుడు లేదు. మరి వచ్చేటప్పుడు మీకు అర్థం కాలా? పోయేటప్పుడు పోయి నువ్వు వచ్చేటప్పుడు కూడా రాగలవు. పోయేటప్పుడు ఏముంది? సపోర్ట్ తాడు ఉంది. మరి వచ్చేటప్పుడు తాడు లేకపోతే మునిగిపోతావు, నీ వల్ల కాదు. తాడు ఉంటేనే వస్తావు. పోయేటప్పుడు తాడు ఉంది, మరి వచ్చేటప్పుడు తాడు లేదు. మరి ఎందుకు రాగలవు వచ్చేటప్పుడు చెప్పండి? ఏది లేదు. మీరు ఉందనుకుంటే తప్ప మళ్ళీ ఏమీ లేదు ఆడ. ఇప్పుడు ఆడ మెయిన్ వాగుంది కదక్క, అక్కడ చెట్లు లేవు, చేమలు లేవు, ఏమి లేవు. అటు ఒక చెట్టు ఇటు ఒక చెట్టు, తాడు కట్టేశాడు. మీరు అడిగిన తర్వాత తాడు ఒప్పదీశారు. మళ్ళీ నేను వచ్చి తాడు ఎత్తే నేను వెనక్కి రావాలన్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా వెనక్కి వచ్చారంటే సపోర్ట్ ఏముంది? ఏ సాయం లేదు, ఒకే ఒక సాయం ఉంది. ఏంటి తెలుసా? బాగా చెప్తాను. ఒకటేం తెలుసా? ఇంటికి పోవాలన్న కోరిక అన్నిటినీ తెగించి రప్పించింది నీ చేత. మీకు తెలుసో తెలియదు, మీకు అన్నిటికీ ఓర్చుకునే శక్తి ఉంటుంది. ఎవరన్నా తీసుకపోతే బలవంతంగా పోతారు. వచ్చేటప్పుడు ఏమంటారు తెలుసు? ఇంటికి రావాలని కోరుకుంటే నడిచేని వస్తారు. రాని కొనకలు పెట్టిన ఇంటికి పోయేటప్పుడు బలవంతంగా బండి మీద కూర్చోబెట్టుకొని పోతారు. రాని నేను పోతాను కొద్దిగా వస్తానంటే మీరు రారి అట్టని నడిచేని అడ్డం పడి వచ్చేస్తారు. మరి పోయేటప్పుడు ఎందుకు అడ్డం పడిపోవాలా? అప్పుడు పోవాలని లేదు, ఊరు బలవంతం వల్ల పోయావు. ఇప్పుడు రావాలనింది కాబట్టి నీ ఊరు వద్దని ఆగేస్తా. అంతే. లోకంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చిన నీవు లోకాశలు ఉడిపెట్టలేదు కాబట్టి ఎవరు సపోర్ట్ లేకపోయినా మళ్ళా లోకంలోనికి వచ్చేస్తావు. అంతే. ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నీకు లోకంలోనికి వచ్చేస్తావు. ఎందుకంటే నీ కోరికలు ఏం చేసినాయి తెలుసా? నిన్ను గట్టిగా పట్టుకున్నాయి. అప్పుడు నీలో లేనిపోయిన బలం వచ్చేస్తా తెలుసా? అంత బిందె ఉంటుంది కదా, పాపం గట్టిగా ఎత్తుకొని కూడా చేత కాదు. 20 లీటర్ల బబ్బులు ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా ఇంటికి తీసుకుపోవాలన్నప్పుడు అప్పుడు కొత్త బలం వచ్చేస్తుంది మనుషులకి. ఇంతకుముందు ఇంట్లో మనిషి అనుకో, ఇది నేను మహిళని తెచ్చి తీసుకుపోవచ్చుగా అంటుంటారు, కోడలు పెడుతుంటారు. అదే అక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైన పని ఉంది, వాళ్ళందరూ అన్నానికి కూర్చున్నారు, నువ్వు పోయేదాకా అన్నం తినరు, నువ్వు ఖచ్చితంగా తీసుకుపోవాలంటే చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు బోరు దగ్గర, ఇప్పుడు నువ్వే ఎత్తుకోవాలన్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వస్తుంది నిజమైన బలం. అప్పుడు అంటారు, అప్పుడు ఎవరు ఎత్తుకున్నారంటే నాకు కూడా తెలియదు ఎట్ట ఎత్తుకున్నానంటారు. అంత లేదు నీ బలం అది. కానీ ఆ బలాన్ని దాచిపెట్టేసి ఊరక యాక్టింగ్ చేస్తుంటాం అందరం. ప్రతి మనిషికి ఏదో ఒక శక్తి ఉంటుంది. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్న మనము మహిమను గురించే ఆలోచించాలి. ఏటి గురించి అంట? మహిమను గురించి. ఆ మహిమ ఎలాంటిదంటే అక్కడ కొండ మీద యేసుక్రీస్తు వారు ఏలియా మోషేల మీదకి వచ్చిన మహిమ ఎంత గొప్పదో అంత మహిమతో నిన్ను నింపాలని యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. అలాంటి మహిమ నీకు ఇవ్వాలి. అందుకని ఏమన్నారు తెలుసా? మన ఎదుట ప్రత్యక్షమ కాబోవు మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. మన ఎదుట ప్రత్యక్షమ కాబోవు మహిమ, నువ్వు ఆ మహిమను చూస్తే ఈ శ్రమలు ఆఫ్టర్ అనుకుంటావు. నీ కళ్ళకేం కనపడాలి? ఆ మహిమ కనపడాలి. ఎగ్జాంపుల్ మీకు అప్పుడప్పుడు చెప్తాను, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. పొలం నాటుతున్నారు, ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు నాటేస్తారు. మీరందరూ చాలా కష్టపడేవాళ్ళు కదక్క. నిజంగా చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం 100కు 98 మంది 2-3 తప్ప నుంచి మిగతా వాళ్ళందరూ ఎక్కువ కష్టపడేవాళ్ళు. ఎంత కష్టపడతారంటే మీ శక్తికి మించి కష్టపడతారు. మీ శక్తి ఎంత అయితే మీరు ఎంత కష్టపడతారు. మీ శక్తి 10 అనుకో, మీరు 20% కష్టపడే శక్తి ఉంది మీ దగ్గర. అంత కష్టపడతారు. ఎవరైనా వచ్చి తిండి తిప్పలు లేకుండా పొద్దుటాల ముంచి నీళ్ళు నిప్పులు లేకుండా ఈ ఎర్రదాకా ఎందుకమ్మా, ఇంటికి పోయి బొక్కడు తిని శుభ్రంగా పండుకొని మళ్ళా 3 గంటలకు వచ్చి ఎండ తగ్గిన తర్వాత రావచ్చు కదంటే, 1 గంటతోటి తీస్తే బాగా అయిపోద్దని, 1 గంటతోటి కోసుకుంటే సపోర్ట్ ఉంటుందని. నీ శక్తికి మించి. ఎందుకు ఇదంతా అంటే నువ్వేమనుకుంటావు, ఇదంతా దేనికి? మీరు చెప్పండి నాకు, దేనికి అంత కష్టపడేది? దేనికి? సంపాదించడానికి అంతేనా కాదు, ఇంకేం లేదు కదా, అంతే కదా. సంపాదించడానికి ఉన్న నీవు ఈరోజు నువ్వు ఉదాహరణకు మీరు ఎగ్జాంపుల్గా ఎర్రటి ఎండలో ఒక 500 మొక్క తీసుకొని పోయి, ఒక 2000 మొక్క మిరపనారు తీసుకొని పోయి ఒక్కళ్ళే నాటుతారు. ఒక్కొక్కళ్ళు ఆ నీళ్లు కట్టుకుంటూ ఒక్కళ్ళే నాటుతుంటారు. ఇప్పుడు ఈ నాటేటప్పుడు వీళ్ళు ఏం చూస్తారు తెలుసా? ఇదిగో ఈ చెట్టు పెద్దదవుద్ది, పెద్దదైన తర్వాత దీనికి ఒక 20 కేజీలు కాయలు కాస్తాయి, ఈ మొత్తం ఒక 50 క్వింటాలు అవుతాయి, 50 క్వింటా 20,000 వేసుకున్నా 50 2 ఎంత 10 లక్షలు వస్తాయి. అమ్మ 10 లక్షలను చూసి నువ్వు పని చేస్తున్నావు, లేకపోతే ఎందుకు పని చేస్తావు? నీ కళ్ళల్లో 10 లక్షలు కనపడితే పని చేసేది, లేకపోతే కనపడతావు చేస్తావా? ఇవి దగ్గర కనిపోయి ఏమంటావు, ఒక 20,000 ఇవ్వమంటావు. ఏం తెచ్చేస్తావంటే, రేపు నాకు 2 ఎకరాలు మిరప తోటేసాను, 20 లక్షలు వస్తాను, 20,000 ఇసిరి నువ్వుతానంటే వాడు ఇచ్చేస్తాను నీకు. వెనకేం లేకపోతే ఏమవుతాడు? నువ్వు ఈరోజు మీరందరూ పిచ్చోలే కష్టపడట్లా, ఏమి తెలియకుండా మీరు అంటారు మాకేం తెలియదు, ఊరు చెప్పిర్రు. ముందున్నటువంటి ఆ సొమ్మును చూసి మీరు కష్టపడుతున్నారు. ఏం పిచ్చోళ్ళా? 500 రూపాయల కాగితం చేతికి ఇస్తే ఇది 5 రూపాయల 10 రూపాయలు అని అడుగుతురా? అంత అజ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది అంటారు మాకేం తెలియదయ్యా. నేను అంటాను, మీకు అన్నీ తెలుసు, మీకు చెప్పే వాళ్ళకే ఏం తెలియదు. ఆ 10 లక్షలను చూస్తే ఇప్పుడు అంటారు ఎందుకమ్మ ఎంత కష్టం అంటారు. రేపు నేను డబ్బులు తీసుకుపోయేటప్పుడు అట్నే కూర్చుని నేను అప్పుడు నవ్వుతాను అంటాడు. నువ్వు అట్నే కూర్చుంటావు, నేను ఎట్నే నవ్వుతానంట. కానీ నీకు అర్థమైంది ఒకటేం తెలుసా? నీకు అర్థం కాంది, అవి చేతికి వచ్చినా అనుభవించే శక్తి నీకు లేదు. అది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట 10 లక్షలు వస్తాయి కాదనట్లేదు. 10 లక్షలు రావచ్చు, 20 లక్షలు రావచ్చు, 5 లక్షలు రావచ్చు. కానీ వాటిలో ఒక్క ₹10 కూడా నువ్వు మనస్ఫూర్తిగా అనుభవించలేవు. ఎందుకంటే దానికి 1,00,000 బొక్కలు ఉంటాయి. 1 2 ఎన్ని బొక్కలు. మీరు అందరూ ఏమనుకుంటారంటే అమ్మయ్య అనుకుంటారు. మీకు అర్థం కాల. ఆ 10 లక్షలను చూపించి 15 లక్షలు బాకీ చేసి ఉంటావు పక్కన. ఇక్కడ చూపించింది 10 లక్షలే, పలానా 10 లక్షలు చెబుతావు. ఇటువల్ల పోయి 1 లక్ష, 50,000, 20,000, మొత్తం లైన్ చేశాక వచ్చింది 10 లక్షలు అయితే బాకీ 15 లక్షలు. ఇంకా 5 లక్షలు ఆడ తెచ్చి పెట్టాలి. నేను పడిన కష్టమంతా వృధానా అంటే వృధా కాక మరి దేనికి? మరి మీరు అందరూ ఏమంటారు తెలుసా? మనందరం చెప్పే మాటలు తెలుసా? మొత్తం పెట్టుబడికి. నేను చెప్తాను, మీరు ఒక ఎకరా మిరప తోట ఎత్తే 10 లక్షలు తెస్తే వాటిల్లో 1,00,000-1,50,000 మిరప తోట పెట్టేది. మిగతాది మొత్తం మన కడుపుకే పెట్టుకుంటాం. అంతే కదక్క? అంతకంటే ఎక్కువ పెడతారా? 2 లక్షలు పెడతారు అనుకున్నాం, 3 లక్షలు పెడతారు అనుకున్నాం. మిగతాది మొత్తం ఏం చేస్తున్నారు మరి? మందులు తేటానికి 5,000 తీసుకొని పోతే 2,000 రూపాయల మందులు, మిగతా 3,000 అడిగిపోయి ఛార్జీలు, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం భోజనము, వచ్చేటప్పుడు పోయేటప్పుడు. అప్పుడు కింద నడుతురాక ఏమంటారు తెలుసా? అల్లదిగయ్యా పక్కనే కదా నడిచిపోవచ్చు అంటే నాకాడేం లేనున్నా ఆటో 100 రూపాయలు ఇస్తావు, షేర్ ఆటో కాదు 100 రూపాయలు ఇస్తావు. ఆడ నుంచి ఆడికి ఆటో 100, మళ్ళీ ఆడ నుంచి ఇడికి రావడానికి 100, మళ్ళీ ఆడ భోజనం చేయడానికి ఆ రోజు సంగటి అదేంటి చేరవ తాగుతావా? 50 రూపాయలు ఇస్తే సంగటి అంత మొత్తం పెడతారు. సంగటి తింటావా? చికెన్ బిర్యానీ తినాల్సిందే. చికెన్ బిర్యానీకి సపోర్టుగా నంజుడు కావటానికి ఇప్పుడు చీపు తాగడం 100 రూపాయలు కాదు, 500 రూపాయలు తెచ్చుకోవాల్సిందే. నువ్వు ఏమాత్రము ఎండనక వాననక ఎండిపోయి బొండిపోయి మొత్తం చేస్తుంటే బాకీ అయింది. నన్నేం చేయమంటావు? నీకు తెలియదు.
అనుభవించని వాటి కోసమే అంతగా తపన పడుతున్నావే, నీవు అనుభవించే మహిమ కోసం ఎంత శ్రమ పడతావు నువ్వు ఈరోజు? అది నీకు సంబంధం లేనిది, నీకు అవసరం లేనిది, నువ్వు దానికి ఎక్కడగాల్సిన పని కూడా లేదు. ఎటు పోతున్నా ఎటు వస్తున్నా తెలియదు. పుట్టాం కాబట్టి చేయాలి, తప్పదు అనుకుంటున్నా. కానీ నీవు మాత్రం అనుభవిస్తావు, నీకు మాత్రమే వస్తుంది, నువ్వు మాత్రమే పొందుకుంటావు. ఎవరు పొందుకోరు? భార్య పొందుకోదు, భర్త పొందుకోరు, పిల్లలు పొందుకోరు. చేసుకున్న నువ్వే అనుభవిస్తావు. దానికోసం నువ్వు ఎంత కష్టపడతావు ఈరోజు? ఏమంటున్నాడు? ఇదిగో మన ఎదుట ప్రత్యక్షమ కాబోయి మహిమ, అది ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గరకు పోయేది. ఎవరైనా తీసుకుంటారా నీ మహిమ? దొంగతనం చేసే వాళ్ళు ఎవరన్నా ఉండరా? ఎవరి వల్ల కాదు, అది నీదే. అందుకని ఆ మాట అంటున్నారు చూడండి, మరణములో నుండి జీవములోనికి మనం తాగుతున్నాం కాబట్టి. ఏమంటారు చూడండి, పేతురు రాసినటువంటి రెండో పత్రిక 1:17 త్వరగా. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసితిమి. ఎవరు అంటున్నారు ఇక్కడ? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరు అంటున్నారు? ఆయన మహిమను మేము కన్నులారా చూసామని ఎవరు అంటున్నారు ఇక్కడ? పేతురు అంటున్నాడు. నేను కన్నులారా చూసాము కాబట్టి, మేము కన్నులారా చూసాము కాబట్టి, చూడండి, కన్నులారా చూసాము కాబట్టి ఈరోజు మీకు చెబుతున్నాము. నమ్మారా? మాలాగా దేవుని కోసం బతకండి. నమ్మలేదా? మీ బావు మీరు సావండి అన్నాడు. అంతే. ఇప్పట్లాగా బతిమలాడింది ఏమి లేదు అప్పుడు. అంతే మన వ్యవహారం అంతా. నమ్మారా? మీరు నాలాగా దేవుని కోసం బతకండి. మాలాగా బతికి మేము పొందుకోబోతున్న మహిమది. ఎవరు మండుకడిది? ఏమంటున్నాడు? ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా, నీ కోసం సిద్ధం చేసబడిన నీ నీతి కిరీటం నీవు వచ్చి తీసుకున్నంత వరకు రెడీగానే ఉంటుంది. అంతే. ఎవరు పోయి అడిగినా ఇదిగో అని ఇంటి ఇవ్వరు. అప్పుడప్పుడు మనం రికమెండ్ చేస్తాం. అయ్యా మనం అప్పుడప్పుడు బ్యాంకులో డబ్బులు నేనుకో, అయ్యా మా అమ్మదయ్య అంటే ఓకేలే ఫోన్ చేస్తే ఇస్తారు. కానీ ఇక్కడ ఇవ్వటానికి లేదు, ఫోన్ లేదు, ఏమి లేదు, సంబంధం ఏముండదు. ఎవరికి ఇవ్వటానికి లేదు. నువ్వు సంపాదించుకుంది నీదే. మరి అలా ఏందంటే అంతే. ఇది దేవుని మహిమ. అందుకు అంటున్నారు చూడండి, ఆ మహిమను కనులారా చూసి నువ్వు కాబట్టే ఇన్ని బాధలు పడుతున్నాం, లేకపోతే మేము ఎందుకు పడతాం? అందుకని చూడండి. అలాగే తెస్సలోనిక మొదటి పత్రిక 1:11 ఇప్పుడు చెప్తున్నాడు. ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నారు ఆయన చెప్తున్నాడు చూడండి. దేవుడు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1:11 10 స్వరం 1:10 ఉందా? మొదటి 2 తెస్సలోనిక చూడండి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన యేసు నామమందు ఆయనందు మీరును మహిమ పొందినట్లు. ఏం పొందినట్లు అంట? మహిమ పొందినట్లు. ఆయన ఎదుట మనం మహిమ పొందాలని మనమలని మరణంలో నుంచి జీవంలోనికి పిలుచుకున్నాడు ఈరోజు ప్రభువారు. ఎలా పిలుచుకున్నాడంటే సత్యవాక్యము వలన. ఆ మరణంలో ఏముందంటే, మరణంలో మైమరిపించేటువంటి లోకం అది. క్షణమాత్రం ఉండేటువంటి జీవితాలు అయ్యి. అందుకని పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మేము దృశ్యమైన వాటిని చూడక కళ్ళకు కనపడే వాటి మీద ఆశ లేదంట వాళ్ళకు. అది ఎవరికి ఉండదు చెప్పండి? ఎవరికి ఉండదమ్మా ఆశ? కళ్ళకు కనపడే వాటి మీద ఆశ ఎవరికి ఉండదు చెప్పండి? వాళ్ళకి కనపడదు కదా తల్లి. కళ్ళకు కనపడే వాటి మీద ఆశ ఎవరికి ఉండదు? ఎవరికి ఉండదంటే, ఒక రకంగా చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఒక రకంగా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ మనందరం మీరు ఉన్నామనుకోండి. మీరు అందరూ ఉంటారు కదమ్మా, ఏందమ్మా ఎంతల్లి? మీరు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు చాలామంది మేము చేస్తాం తెలుసా,
ఎండ బాగుందని చెప్పేసి థమ్సప్లు తెప్పించామనుకోండి, అందరు చూస్తారు. కొంతమంది అంటే నేను తాగితే ఎక్కడ నాకు షుగర్ బీపీ ఎక్కువైపోద్దని ఆపేసుకున్నారు వాళ్ళు. ఇంకా నీకు కనబడుతుంది, నీకేమనిపిస్తుంది, అబ్బా బల్లే ఉందంటే నాకు అవసరం లేదు. కోరిక ఎందుకు చంపుకున్నావంటే నీకు డేంజర్ అవుద్ది కాబట్టి, నీకు ప్రమాదం అవుద్దనే కదా. ఇప్పుడు మా అమ్మ ఎందుకు మటన్ తినమంటారు పాపం, డాక్టర్ దగ్గర పోతే మటన్ తింటే నువ్వు పాడైపోతావు అన్నాడు. అందుకని మటన్కి ఏం చెప్పింది, కళ్ళకు చూస్తున్నా కూడా కచ్చి అనిపిస్తుంది అంతే. ఎందుకు, తింటే డేంజర్. బాధపడే తక్కువ నెరుగు తిని చచ్చిపోవడమే బాధ కదా. అంటే వాళ్ళని కదా ఊరికైనా. ఇప్పుడు ఏం లేదు, షుగర్ ఉన్న వాళ్ళ దగ్గరికి లడ్డు ముద్దలు తీసుకొచ్చి తినంటే తింటవా? ప్రార్థన చేసిన అన్నా కూడా ఎంత ప్రార్థన చేస్తే తింటే షుగర్ ఎక్కువైపోద్ది, నా వల్ల కదా అని చెప్పరు. ఇప్పుడు కళ్ళ కనపడుతుంది కదా, కానీ దాని మీద ఎందుకు చంపుకున్నాం? ఇది తింటే నాకు అపాయం, డేంజర్, ప్రమాదం ఏదైనా అనుకోండి. అలాగే ఈ మరణంలో నుండి జీవములోనికి దాటిన నీకు ఈ లోకంలో కనపడుతుందంట ప్రమాదమే. దాంతో జాగ్రత్త. కరెంటును వెలుతురివ్వటానికే ఉపయోగించుకోవాలి. అదే కరెంటు బలుపు ఎత్తే ఆ బలుపు కూడా ఏమైంది, తెల్లగలిగిందని చెప్పేసి నేను నల్లగొన్నాను నోట్లో పెట్టుకుంటే నేను తెల్లగా అవుతావా? అది కూడా తెల్లగలిగింది కదా, నేను కూడా తెల్లగొస్తాను నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దాన్ని వాడుకోవటం అంతవరకు చూడాలి. కావాలనుకుంటే ఏమవుద్ది? అలాగే లోకములో ఉన్నదంతా క్రైస్తవుడు చూడటానికి, ఊరకల ఉండటానికే అనుభవించాల్సిన అవసరం లేదు. మనం దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. థమ్సప్ ఉంది కదా, నీకు కనపడుతుంది కదంటే సీనేమంటాడు, సొత్తన్నాలే నాకు వద్ద అంటాడు. చాలాసార్లు ఏం చేస్తుంటారు, ముందు అందరికీ ఏమంటుంటాడు పాపం. మీరు అందరూ ఏమనుకుంటారంటే ముందు ఇస్తే బాగుండని కాదు, అందరికీ అయిపోతే నాకు ఉండదులేని భయం. అయిపోయిన తర్వాత నాకు లేదులే, లేకపోతే ఏం కాదు అంటే ఎందుకు? ఆశ అనేది ఏమైంది, వద్దనుకున్న దాని మీద చంపుకుంటే ఇంకా దాని మీద నీకు కోరిక పట్టదు. వద్దనుకున్న దాని మీద చంపుకుంటే నీకు అది నల్లగా బాగుంది, అబ్బా రుచి టేస్ట్గా ఉంటుంది అనుకుంటావా? ఇవన్నీ ఊహించుకుంటే ఏమవుద్ది, మళ్ళీ తాగబుద్ధి అవుద్ది. అంతేనా కాదా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యాకోబు గారు తన పత్రికలో రాస్తూ చక్కగా చెప్తాడు, వ్యభిచారిని చూసి ఆశించి పాపం మానలేని కనులు గలవారును అని రాయబడింది. వ్యభిచారిని చూసిన తర్వాత ఆశ ఉండకూడదు. ఆశ ఉంటే మమ్మటే పాపం చేయాలనిపిస్తుంది అంతే. కొంతమంది చెప్తుంటారు టేస్ట్లు, ఎంతో బాగుంది తెలిసి లడ్డు అంటుంటారు. ఈ అరసలు భలే ఉన్నాయి, మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అంటారు. పాపం అప్పుడు తాగుతున్న ప్రాణాలుగా. డాక్టర్ ఏమో వద్దని ముద్రేసి పెట్టాడు, అప్పుడు దాకా తిన ప్రాణాలుగా నోరు ఊరిపోతుంటుంది. ఒక్కసారి ఊరు లేనప్పుడు పోయి తినేద్దామనిపోతుంది. అంతే కదా, ఊరు లేనప్పుడు పోయి తినేస్తావు. ఊరు లేనప్పుడు నువ్వు తిన్నావు, కానీ అందరు ఉన్నప్పుడు బయట పడిందిగా. ఎమ్మటే పోగానే 150 ఉండాల్సింది 200 పెరిగిపోయింది. ఎమ్మటే హాస్పిటల్ పోగానే షుగర్ పెరిగింది. అమ్మాయి ఏమన్నా తినకూడదు తిందామంటే నేనేం తినలేదు అయ్యగా, నేనేం తినలేదు సార్, నేనేం తినలేదు. తినకుండా బీపీ షుగర్ ఎందుకు పెరిగింది? నువ్వేదో తిన్నావు, దాచి పెడుతున్నావు, చెప్పు. నేను తినలేదయా. తినకుండా ఎందుకు పెరిగింది? అప్పుడప్పుడు పిల్లలకు జలుబు చేస్తుంది అంటే అడిగాను, వాడు ఏం తిన్నాడు పాపం, వాడు ఇంతకుముందు ఏం కూడా తినలే. నువ్వు తిన్నావుగా నేను కూడా తినలే, మరి తినకపోతే వాడికి ఎందుకు జలుబు చేసింది? వాడని తినాలి, నువ్వు అని తిని ఉండాలి. నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా తాగుద్దా? బయట ఉంది కదా. అలాగే మనం చేసిన ప్రతిదీ దేవుడు ప్రత్యక్షంగా చూపెడతాడంట. వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, థమ్సప్ తాగిన తర్వాత పిల్లోడికి జలుబు చేసినప్పుడు నేనేం చేయలేదు అంటావు చూడు, అది అబద్ధం. నువ్వేదో దొంగసాటుకు తాగి ఉంటావు. అలాగే నువ్వు తప్పు చేసిన తర్వాత దేవుని మహిమ నిన్ను విడిచిపోయినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదంటే నిన్ను విడిచిపోయినదే కారణం. చూసిన తర్వాత దాని మీద ఏముండకూడదమ్మా, కోరిక ఉండకూడదు. అప్పుడు నీకేమనిపించాలి? అది చూస్తే నీకు అసహ్యం అన్నట్టు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, వంకాయ భలే వండుతారు కదా మీరు చాలామంది, ఫ్రై చేస్తారు. అది నాకు చూస్తే ఎలాగ ఉంటుందంటే ఎలికను ఫ్రై చేసినట్టు ఉంటుంది నాకు. ఎలిక ఇంకా నేను తిన్నదాన్ని, ఎలిక తెలుసు కదా, రాత్రి వచ్చింది కదా అమ్మ తల్లి శరణ్ గారు, దాన్ని బాగా మార్చి దానికి బాగా పెట్టి అన్ని కారం ఉప్పు పెట్టి అలా చేసి ఇలా ఫ్రై చేస్తే ఎట్టుంటుంది? నా కళ్ళకి అదే అనుకుంటుంది. దాని మీద నాకు ఆశ ఉంటుందా? మీరు వద్దనుకున్న వాటి మీద మీకు ఏదైతే అసహ్యం ఉంటుందో అనుకోండి, వాటి మీద మీకు ఆశ ఉండదు.
అప్పుడప్పుడు అమ్మాయి ఎప్పుడప్పుడు వండేసి ఫ్రై చేసి ఎక్కడికైనా పోయిందా ఊరికి పోయిన ఎప్పుడైనా పనికాడికి పోయినా కూడా నేను ఎగుమటి ఎత్తుకుంటా పొడికారం ఆడుందా, మజ్జిగ ఉన్నాయా, లేకపోతే పెరుగు ఉందా. ఆ కొండ మూత తీసినా కూడా నాకు ఎట్లా ఉంటుందంటే కంపులాగా ఉంటుంది అది. అప్పుడప్పుడు సాంబార్లోకి వచ్చి ఒక మొక్క పడుద్ది అంటే ఏం కాదులే అంటుంది. ఆ సాంబారే తినేయండి నేను అసలుకి. అది ఆ సాంబార్ కూడా వద్దంటాను. ఎందుకు చెప్తున్నానంటే అది మనకు ప్రమాదమని తెలిసినప్పుడు తెలిసి కూడా తిన్నామంటే దీన్ని అహంకారం అంటారు. అంతే కదమ్మా. తర్వాత బాగుండదు, బాగలేని తర్వాత హాస్పిటల్లో పోవాలి, హాస్పిటల్లో పోయిన తర్వాత 10,000 20,000 బిల్లు వేస్తాడు, 20,000 బిల్లు వేసిన తర్వాత మళ్ళీ ఇన్ని మాత్రలు తెస్తాడు. ఇవన్నీ తింటాం కంటే ఆ ఒక్కదాన్ని ఆపుకుంటే బాగుంటుందిగా. అదే విధముగా దేవుడు చెప్పినట్టుగా ఈ లోకంలో ఉన్న వాటిని చూసి వాటిని చెయ్యొచ్చి తర్వాత నిత్య నరకంలో పడటం కంటే అది చీ అనుకుంటే ఇదంతా ఉండదుగా. కానీ చీ అనుకునే బుద్ధి కావద్దు మనకు. కావాలి చూడండి, కావాలంటే మనకు బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54 చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి. ఈ క్షయమైన దేన్ని ధరించుకోవాలి? అక్షయతను ధరించుకోవాలంటే క్షయమైన వాటి మీద కోరికలు చంపుకోవాలి మనం అంతే. క్షయమైన వాటి మీద ఏం చేయాలి? కోరికలు చంపుకోవాలి. మీ అందరికీ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరికీ థమ్సప్ తాగా అలవాటు ఉంది కదా, అందరికి ఉంది లేదని చెప్పకండి. థమ్సప్ ఉంది కాబట్టి ఆ థమ్సప్లోనే పచ్చి మందు కొద్దిగా గలిపితే తాగుతామా? మద్యపానం సారాయి కలిపితే తాగుతామా? థమ్సప్పే కదంటే మేము పిచ్చోళ్ళమా? ఇప్పుడు థమ్సప్పే దాంట్లో కలిసింది నీకేందంట ప్రమాదం, కలిసినది ప్రమాదం. అందుకేమంటావు ఎడంకాలుతుందంటే ఆడబడుద్ది పోయి. అలాగే ఈ లోక మహిమను దేవుని మహిమలో కలిపి మనకు దాపాలని చూస్తున్నాడు వాడు. అప్పుడు నువ్వు ఎడంకాలుతుందంటే ఆడబడాలి పోయేది. అప్పుడప్పుడు చాలాసార్లు ఏమంటారు తెలుసా, మన ఈ మధ్యకాలం కొంతమంది అంటారు, కొంతమంది అబ్బాయి ఎండలు ఎక్కువైపోతానంట, కళ్ళు తాగితేనంట చల్లబడతారంట. చాలామంది ఇప్పుడు అదే చేస్తారు తెలుసా, కళ్ళు తాగుతున్నాను ఎందుకంటే చల్లవర కోసం అంటే. అంతే, ఆడోళ్ళు కూడా కాదు ఆడోళ్ళే, ఆడోళ్ళు కూడా కాదు ఆడోళ్ళే తాగుతున్నారు ఎక్కువ. వాళ్ళు తాగుతుంటారు బాగా ఎల్లగ తీసుకొని, ఈ బాటిల్ ఉన్నాయి కదా 2 లీటర్ల బాటిల్, ఆ బాటిల్ నిండా పోసుకొని ఇంటికి తీసుకుపోయి చికెన్ తెప్పించుకొని అన్నం చపాతీలు చేసుకొని తలా ఒక గ్లాసు పెట్టుకొని థమ్సప్ లాగా అందరూ చపాతీ తింటూ అది తాగుతూ ముచ్చట్లాడుకుంటారు తెలుసా. చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు. నేను చిన్నపిల్లప్పుడు అంతప్పుడు సన్నిగాడప్పుడు వీడికి వచ్చారు కళ్ళు మంది తీసుకొని, మా నాన్న నాకు జిగ్గు నిండా పోసి ఇచ్చాడు చల్లబడుద్దు తాగురని. అవును మరి, నేను అబద్ధం చెప్పట్లేదు, పొల్లకుంటాయి తాగి. నేను చిన్నప్పుడు నేను చదువుతున్నా కదా, నేను చిన్నప్పుడు చదువుతా. ఇప్పుడు వేరు అప్పుడు వేరు ఏమని తెలియదులే. అవును, ఇప్పుడు బెల్లమ్మటి వచ్చేవాళ్ళు, అప్పుడు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు గ్లాసులు ఇచ్చేది, మధ్యలాగా తాగమని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ లోకము మనకేమి నేర్పిస్తుందంటే ఇది తాగితే నువ్వు కూల్ అయిపోతావు, ఇది తింటే నీకు బాగుంటుంది, ఇది తింటే నీకు బలం వస్తుంది, ఇది తింటే నీ శరీరం పుష్టిగా ఉంటుంది. అదే కదా, మీరు యూట్యూబ్ కానీ అలా డాక్టర్ గారి కొన్ని సలహాలు తీసుకుంటే ఏమంటారు, ఇది తింటే బాగుంటావు, ఇది తింటే బాగుంటావు, ఇది తింటే బాగుంటావు, ఇది తింటే బాగుంటావు అని. తినకూడదు ఏది లేదు, అన్నీ తినమని చెప్తాడు. అన్నీ. ఒకడేమో జాంకాయ తినమంటారు, ఇంకొకడేమో దోసకాయ తినమంటారు, ఇంకొకడేమో క్యారెట్ తినమంటారు, ఇంకొకటేమో బీట్రూట్ తినమంటారు, ఇంకొకటి వచ్చేమో అది తినమంటాడు, ఇంకొకటి తినమంటాడు, చపాతీ తినమంటాడు, ఈ తినమంటాడు. కొంతమంది అంటారు నూనె లేకుండా పులకాలు తినమంటాడు. నూనె వేసుకుంటే వేసుకోకపోతే, నూనె లేకుండా అయితే 3 తింటావు, నూనె ఉంటే 3 తింటావు, నూనె లేకపోతే 15 తింటావు. తేడా ఏముంది? భలే ఉన్నాయి రుచి కానీ 15 తినేది ఏముంది అంటే. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కంట్రోల్ ఉంటే ఏది తినకూడదు అంతే. ఇప్పుడు చైనాలో ఆ ప్రాంతాల్లో కప్పలు తింటారు. చైనా కూడా ఎందుకు, మన ఏరియా కూడా ఎక్కడ ఉత్తరప్రదేశ్ నార్త్ ఏరియా ఉన్నారు. నేను నల్గొండ జిల్లా చెండూరులో చదువుకుంటుంటే అక్కడ మా ఫాదర్ ఉండేవాడు. ఆయన ఆ యొక్క మాగాడి వేస్తారు అందరూ కూడా. అక్కడ అస్సాంలో ఎక్కువ ఉంది, వాళ్ళకి ఆస్తి ఎక్కువ అక్కడ. ఆ మాగాడి వేస్తే మాగాడి దగ్గరికి ఇంత గోందురు కప్పలు వాటిని పట్టుకొని కోస్తూ ఉంటారు. అవును మరి, వాళ్ళు తింటారు ఆ ఏరియా వాళ్ళు అక్కడ వాళ్ళు తింటారు, ఇక్కడ తినరు. ఇవన్నీ ఎందుకు మనము ఉసులు తినమా?
ఇప్పుడు పిల్లలను చూస్తే చీ పురుగుని పారేస్తారు. ఒకప్పుడు తిననుగా. ఇప్పుడు మలుగు ఉంటుంది, పాములాగా ఉంటుంది. మనం మలుగు అనుకుంటాం కాబట్టి తింటున్నాం. అదే వాళ్ళు ఏమంటారు, పాము అనుకొని మలుగులాగా అనుకొని తినేస్తారు. తినేదానికి మనం ఏం చేయలేదు. మనం చీ అనుకుంటే ఏది, అలాగే పాపాన్ని చీ అనుకుంటే చెయ్యం. సీరియల్ చీ అనుకుంటే చూతవా, చీ అనుకోవాలా, చూస్తే తప్పేముందిలే. అప్పుడప్పుడు ఏమంటుంది అంటారు, అన్నట్టు ఏమంటారు, ఒక్కరేమా కొద్దిగా ఏంటంటారు కొంచెము. మనం ఏమంటాం, పాపం చిన్నపిల్లలని ఎంత దంసపోతావు, తర్వాత ఇద్దరు పోచుకొని హాస్పిటల్కి ఇంటికి తిరగటమే మీ పని. చిన్నపిల్ల ఎంత పోతుంది, మరి ఆ శరీరం పడొద్దా? కొయ్యి 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 తగ్గుతూ ఉంటుంది. కంట్రోల్ ఉండాలంటే కండిషన్స్ పెట్టుకోవాలి. అదే పౌలు గారు అని ఎవరైనా తెలుసా? ఇక్కడ అదంటున్నది, మనము ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలంటే ఈ క్షయమైన దానికి కొన్ని కోరికల కంట్రోల్ పెట్టుకోవాలంతే. పొగాకు వేసుకో ఉండే వాళ్ళు ఉంటారమ్మా. మనం కూడా వేసుకుంటే పెద్ద తప్పేం లేదు, మీకు ఏమని చెప్తున్నాను. కానీ ఎందుకు వేసుకోవు? ఇది శరీరానికి ప్రమాదం, దీనివల్ల ఇబ్బంది అని వేసుకోవు. ఇప్పుడు వేసుకోనప్పుడు నిన్ను ఎవరైనా వేసుకోమంటాడా? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇచ్చినా కొన్ని ఏమంటుంది, మంటగబ్బులాగా ఎట్టుంది అంది చీ అని పక్కన నవ్వుతావు. ఇంతకుముందు అంటారు నిన్నటి దాకా నవ్వులేవు కదా, ఇప్పుడు ఏంటంటే చీ అనుకోవడానికి నవ్వులుతావా? అంతే మనం చెప్పేది ప్రతిదీ అంతే. చేసిన దాన్ని చీ అనుకుంటే ఎప్పటికీ చెయ్యం, కానీ చేసిన దాన్ని చీ అనుకోకుండా దాచిపెట్టుకుంటే ఎప్పుడైనా చేస్తావు. మహిమ ప్రకృతి సంబంధమైన శరీరము క్షయమైనది అక్షయంగా మారాలంటే ఏం చేయాలంటే కొన్నిటిని కంట్రోల్ చేయాలి. కొన్నిటిని ఏం చేయాలి? కంట్రోల్ చేస్తే ప్రభు వచ్చినప్పుడు ఆ కొండ మీద మహిమ పేతురు, యోహాను, యాకోబులు ఎలా చూశారో అలాంటి మహిమ నీకు కళ్ళ ముందు కనపడుతుంటే ఇప్పటి కాలపు వీళ్ళనే మాటలు అన్న తగినవి కాదు. వీళ్ళు ఇప్పుడు అంటున్నారుగా, వీళ్ళెట్ట పారుతన పోయి పెద్ద దొంగోళ్ళు, వీళ్ళందరిని ముంచోళ్ళు ఎట్టాటోళ్ళు అంటారుగా, ఇవన్నీ నీకు అన్న తగినవే కాదు. నీవు చూసేది దేన్ని? ఆ మహిమను. అంతే కదా, నాకు చెప్పే గుర్తుంది, అర్థమయ్యేటని చెప్పే కదా. 10 లక్షలు చూసినప్పుడు వీళ్ళు ఎన్ని అన్నా కూడా కాళ్ళు కాలవు, తల మీద చెంగు వేసుకున్నా కూడా నెత్తి కాదు. 10 లక్షలు అంతాయి. అది చూసుకుంటూ పని చేసుకుంటూ, అది చూసుకుంటూ పని చేస్తావు, అవి ఊహించుకుంటూ పని చేస్తావు. అట్లేదన్నా కూడా పైకి చెప్పుకోరు, కానీ చాలామంది అంటే అట్లేదన్నా కూడా పంట అద్దరపడింది, లేదన్నా మొదటి కాఫీ వస్తాయి 20 గంటలు అవుతాయి. ఆశ. అప్పుడు పిల్లలు కూలీళ్ళు వద్దన్నా కూడా పిలుచుకొని పోతాం. ఆశ ఇంత చూసుకున్న తర్వాత వీడికేమనిపిస్తుంది తెలుసు, ఎక్కువైన తర్వాత అప్పుడప్పుడు మీరు తెలుసో తెలియదు, మీరు అనుకుంటారు ఇన్ని బాధల్లో ఉన్నా కూడా వీళ్ళకి ఎందుకయ్యా మనసు రాదంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక చెక్కని కూడా తాగాను నేను. తాగితే ఒక చెక్కు అమ్మితే 50,000, నేను తాగింది 50,000 తాగుతుంది, సంవత్సరం మొత్తం తాగిన. ఎన్ని బండి నాకు కనీసం లేదు, ఒక 50 అవుతాయి. వాటిలో ఒకటి పోతే ఇక 40 లేవు. అట్టనుకొని పాపం చేసేస్తున్నారు లోకంలో. అట్టనుకున్నారు కాబట్టి తాగలుగుతున్నారు. లేకపోతే అమ్మో ఈ 100 రూపాయలు ఉంటే నా పిల్లోడికి ఏదైనా కొనుక్కుంటాను అనుకుంటారు కదా. నాకు అన్నీ 100 క్వింటాలు పడింది, ఒక క్వింటాల్ పోతే ఒక లెక్క. పాపం చెయ్యటానికి మనిషిని ప్రేరేపించేది ఇదే. ఇది ప్రేరేపించటం వల్ల ఎవరు కూడా దేనికి లెక్క చేయటం. మనం అంటాము ఆరోగ్యం బాగలేదంటే పోకపోతే పోనీ అంటారు. ఏమంటారు తెలుసా, 3 రోజులున్నా ఇట్ట దాగిని బతకాల్సింది అంటాడు. అదే బెడ్ మీద ఉండి ఆ కిడ్నీ పోయి ఆ మంచం మీద ఉన్నప్పుడు ఆ టాబ్లెట్ ఇయటానికి కొద్దిగా లేట్ అయితే అంతలా ఉంది కేకేస్తాడు. 1 గంట వేసుకుంటే ఏం చేస్తాడు ఇప్పుడు దాకా? మరి అప్పుడుంటే ఆ భయం ఇప్పుడు దాకా బాగుపడేవాడుగా. అప్పుడు ఒక అహంకారం లెక్కలేని తనం. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు ప్రభు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలంటే ఈ మట్టి ఘట్టములో మహిమైశ్వర్యమును నింపాలనుకుంటున్నాడు దేవుడు. అలా ఉండాలంటే మట్టి కొండను ఏం చేయాలమ్మా? జాగ్రత్త చూసుకోవాలి. ఇళ్ళలో ఉండే మట్టి కొండలు, నేను తాగేది మట్టి కొండలో నీళ్ళు ఇప్పుడు కూడా. అవును, ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి నేను తాగిన ఈ నీళ్ళు అంతా నా బాటిలో నీళ్ళు మట్టి కొండలో. అందుకే పిల్లలు ఊరిని కూడా ఆ రూమ్లోకి రాని, ఎందుకంటే వాళ్ళకేం తెలుసు పాపము, నెట్టి కింద పడింది అనుకో పటక్కని పగిలిపోద్ది. అంతే కదక్క, చాలా జాగ్రత్త చూసుకోవాలి తెలుసు మట్టి కొండను. అదే స్టీల్ బిందెను చట్టబడినా కూడా ఆడుకోవచ్చు. మన జీవితంలోని ఎన్ని దరిద్రాలున్నా బతికేస్తాం సిగ్గు లేకుండా. కానీ మట్టి కొండ చట్టబడితే ఒకేసారి పగిలిపోద్ది. అంతగా ఉండాలి జీవితం. అంది కంచు బిందె 15,000 రూపాయలు పెట్టుకుంటావు, రాగి బిందె
10,000 15,000 పెట్టి కింద పడుద్ది, చొట్టబోద్ది. చొట్ట తీసుకొని మరీ వాడేసుకుంటావు. అదే 500 రూపాయలు పెట్టుకున్న మట్టి కొండ కింద పడితే చొట్టబడుద్దా? మట్టి కంచు అది రాగి బిందె చొట్టబడ్డా, చొట్ట కనపడ్డా జనాలు వెనకోలు నవ్వుకుంటారు నాకేమనుకున్నట్టుగా. ఈరోజు జనాలు ఎన్ని తప్పులు చేసినా ఆ చొట్టలు బయటికి పెట్టుకొని బతికేస్తున్నారు. కానీ క్రైస్తవుడు మట్టి కొండ లాంటోడు, కింద పడితే పగిలిపోతావు అంతే. చొట్టలు బట్టలు ఏముండవు, ఇంకా డైరెక్ట్గా పగిలిపోవటమే. నీ జీవితము ఎలాగుండాలంటే మట్టి కుండని ఎంత భద్రంగా చూసుకుంటావో ఇంత జాగ్రత్తగా నీ దేహాన్ని చూసుకుంటే ఈ మట్టి దేహంలో దేవుడు ఏమి నింపుతాడంట? మహిమ. ఆ మహిమతో నింపబడి ఆ నిత్యరాజ్యానికి మనల్ని వారసులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వారసత్వం పొందుకునే భాగ్యాని కోసం ఈరోజు నుంచి మనము కొంచెముగా ప్రయాసపడి బ్రతకటానికి ముందుకెళ్దాం. ఓకే, అందరు తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలోకి భవిద్దాం.